హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ సిద్ధగౌని సుదర్శన్. తీన్మార్మల మిత్రుడు క్యూ న్యూస్ ప్రేక్షకులకి తీన్మార్మల అభిమానికి వెల్కమ్. ఇక ఆర్టీఆర్ ప్రెజెన్స్ మార్నింగ్ న్యూస్ స్వాగతం. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. అంటే ప్రపంచంలో మొత్తం కూడా యుద్ధం జరుగుతూ ఉంటాయి. ఇరాన్ తర్వాత ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం జరుగుతూ ఉంటే మనకు కూడా నష్టం జరిగింది. అయితే నిన్న ఇరాన్ చెప్పిందని చెప్పేసి వార్తా కథనాలు వస్తాయి. తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. అంటే ఇరాన్ ఇక్కడ హర్ముజ్ జలసంధి నుంచి చమురు ఉత్పత్తులను ఇక్కడికి పంపించుకోవడానికి భారత్కు ఓకే చెప్పింది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. మరోవైపు ఇక్కడ వంట గ్యాస్కు సంబంధించి మొత్తం కూడా తిప్పలు పడుతున్నారు. అంటే సాధారణ ప్రజలకు కాకుండా ఇటు సాధారణ ప్రజలకు కూడా తర్వాత భవిష్యత్తులో వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడైతే హోటళ్ళు, తర్వాత రెస్టారెంట్లు, ఇటు హాస్టళ్లకు సంబంధించినటువంటి ఏదైతే కమర్షియల్ గ్యాస్ ఉంటుందో ఆ కమర్షియల్ గ్యాస్ మొత్తం కూడా అంటే తగ్గిపోతూ ఉంది. దీంతో అసలు ఈ కొరత ఏర్పడడం ద్వారా ఈ కట్టెల పొయ్యిలు పెట్టడం కానీ రకరకాలుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇండ్లలో కూడా ఇవి కరెంటు స్టవ్లు ఉంటాయి కదా, కరెంటు పొయ్యిలు తీసుకొచ్చేసి పెట్టుకుంటున్నారట. అంటే గ్యాసు ఏవైతే అక్కడ నుంచి వచ్చేటువంటి ఎగుమతులు ఏమైతే ఉన్నాయో అక్కడ నుంచి ఎగుమతి అయ్యి ఇక్కడ నుంచి దిగుమతి చేసుకునేటువంటి ఏదైతే గ్యాస్ ఉందో ఆ గ్యాస్లో కూడా ఇట్లా కొరత వస్తూ ఉందని చెప్తా ఉన్నారు వ్యాపారులు. అయితే విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించింది ఏంటంటే అట్లేం లేదు, 100% కావాల్సినంత గ్యాస్ కానీ కావాల్సినంత పెట్రోలియం, డీజిల్ కానీ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. ఎవరన్నా ఒకవేళ సృష్టిస్తే అది కృత్రిమ కొరత మాత్రమే, కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడేమో ఇక్కడ హాస్టళ్ళ తర్వాత రెస్టారెంట్లలో ఇక్కడ అంతా కూడా మెను కూడా మార్చేసిండ్రు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఏదో ఒక తెలియనటువంటి ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ గ్యాస్ కొంతవరకు సరఫరా తగ్గిపోయినట్టుగా మాత్రం తెలుస్తూ ఉంది. అయితే దాంతో ఏం చేస్తున్నారంటే ఇక అసలు కట్టెలపోయి మళ్ళా పాతకాలం కాడికి వచ్చింది లెక్క. పాతకాలం కాడికి వచ్చి కట్టెలపై వాడుతున్నారు. కట్టెలపై వాడడమే కాదు, ఇంకా కొత్తవి ఇక చూస్తే మనం పరిశాన్ అవుతాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక ఇక్కడ ఆమ్లెట్ వేసుకోవాలంటే మరి ఎట్లా ఏం చేయాలని చెప్పేసి అనుకుంటే ఇట్లా కూడా ఇస్త్రీ పెట్టే ఐరన్ బాక్స్ పెట్టేసి ఐరన్ బాక్స్ మీద చాయ్ పెట్టుకుంటారు. అది ఉల్టా పెట్టి ఇది మాకేమో సౌండ్ పెట్టొద్దా, ఏదో పరిశాన్ ఉంది మాకు. ఇటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకుంటారట. ఇట్లా చాయ్ పెట్టుకోవాలంటే ఐరన్ బాక్స్ ఉల్టా వేసి ఇట్లా సరే ఇట్లా ఏమని కాదు, ఇట్లా చేస్తున్నారు. రకరకాలుగా ఇట్లా జరుగుతున్నాయని చెప్పేసి ట్రోల్స్ అవుతూ ఉన్నాయి. తర్వాత ఇక కట్టెల పొయ్యిలు, వంటలు, కథా కార్యక్రమం అంతా కూడా నడుస్తూ ఉంది. ఏడికి వచ్చిందంటే వంట ఇక బయటకు వచ్చింది. మళ్ళా లోపల సిలిండర్లు పెట్టుకుని చేసే వంట ఇప్పుడు బయటకు వచ్చింది. ఇక్కడ బెండకాయ కర్రీ వండుతున్నట్లు. ఇక ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా కట్టెలపై పెట్టి వండుతున్నట్టు బయట. ఎందుకంటే ఈ వంట గ్యాసు కొరత ఏర్పడడంతో ఇట్లా జరుగుతుందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇట్లా ఈడికి వచ్చిందనమాట లెక్క. మాకు ఈ మంటలు చూపించొద్దని ఒక కథ ఉంటుంది. మళ్ళీ యూట్యూబ్ గైడ్లైన్స్ ఉంటాయి. మంట చూపిస్తూ పరిశాను, రక్తం చూపిస్తూ పరిశాను ఉంటుంది. అందుకని మేము చూపించలేకపోతాం. కొన్ని చాలా విజువల్స్ మా దగ్గర ఉన్నా కానీ చూపించలేకపోతాం. అయితే నిన్న ఈ చమురు ఉత్పత్తులకు సంబంధించి క్రూడ్ ఆయిల్ ట్యాంకర్, అంటే క్రూడ్ ఆయిల్ అంటే ఏంటిది, ముడి ఇంధనం ఏదైతే ఉంటుందో పెట్రోల్, డీజిల్కి సంబంధించి క్రూడ్ ఆయిల్ ట్యాంకరు ఇక్కడ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తలు ఉన్నా కానీ ముంబై పోర్టుకు చేరుకుంది నౌక. దీంతో హర్ముజ్లో నౌకను గుర్తుపట్టకుండా ఉండేందుకు డార్క్ మోడ్లోకి వెళ్ళిందని చెప్పేసి అంటున్నారు. ఒక వార్త కనిపిస్తూ ఉంటే ఈ డార్క్ మోడ్ కాకుండా అసలు ఇరాన్ భారత్కు పంపించేటువంటి ఏదైతే చమురుకు సంబంధించి అటువంటి ఆంక్షలు లేకుండా ఎత్తేసిందనేటువంటి మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అట్లా జరుగుతుంది కథ. ఇదిలా ఉంటే ఇవాళ తీన్మార్ మల్లన్న కాకతీయ యూనివర్సిటీకి వెళ్తూ ఉన్నారు. కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులను కలిసి అక్కడ విద్యార్థులకు ఉన్నటువంటి సాధక బాధకాలను తెలుసుకోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులకు కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కానీ ఉన్నటువంటి కష్టాలేంది, బాధలేంది, అసలు యాక్చువల్గా వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులేంది, సమస్యలేంది, వాటికి పరిష్కార మార్గాలేంది, వీటన్నిటిపైన చర్చించేందుకు తీన్మార్ మల్లన్న అక్కడికి వరంగల్లో కాకతీయ యూనివర్సిటీకి వెళ్తూ ఉన్నాడు.
మేమందరం కూడా వెళ్తాము. ఇక దాంతోపాటు ఇక్కడ చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాల్లో పాల్గొని తర్వాత తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించి ఆ తర్వాత ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొనడానికి ఇవాళ వరంగల్ అంటే హన్మకొండకి వెళ్తున్నాడు తీన్మార్ మల్లన్న. దానికి సంబంధించినటువంటి వార్త అదైతే. ఇక ఇంటర్లో మొత్తం కూడా మార్పులు చేస్తామని చెప్పేసి చెప్తా ఉంది ప్రభుత్వం. ఇక అవన్నీ మనం చూసుకుందాం, కానీ ఒకసారి వార్తల్లోకి వెళ్దాం. ముందుగా ప్రజలను భయపడవద్దని ప్రధానే భయపడుతున్నాడని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నాడు. ఎఫ్స్టీన్ ఫైల్స్తో ఆయనలో గుబులు అని చెప్పేసి రాహుల్ గాంధీ. అదానీ కేసుతో సభకు రాలేకపోతున్నారని ఫైర్. ఇక ప్రధాని దౌత్య వైఫల్యంతో 140 కోట్ల మంది ప్రజలకు ఇబ్బందులు అని చెప్పేసి మల్లికార్జున ఖర్గే అంటున్నాడు. ఎల్పిజి కొరతపై పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్షాలు నిరసన చెప్తున్నాయి. ఎల్పిజి గ్యాసు అంటే ఇక్కడైతే వంట గ్యాస్ ఏదైతే ఉంటో వంట గ్యాస్ దొరకలేదు. వంట గ్యాసే కాదు, ఇక్కడ ఏది వెహికల్స్లో పెట్టుకుంటారు కదా సిఎన్జి, ఆ సిఎన్జి కూడా కొరత ఏర్పడదని చెప్పేసి మొత్తం బారులు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అక్కడ లోక్సభ బయట మొత్తం కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. వెనక్కి తగ్గం, హార్ముజ్ను మూసే ఉంచుతాం అని చెప్పేసి ముజ్తబా కమేని అంటున్నాడు. ఇక్కడనేమో మూసేసే ఉంచుతామని అంటున్నారు, తర్వాత మళ్ళీ తీసేసిరు, తర్వాత భారత్కి ఆంక్షలు లేవని చెప్పేసి మరొక వార్త. అంతా కన్ఫ్యూజ్గా కనిపిస్తూ ఉంది వ్యవస్థ అంతా. అమెరికా స్థావరాలపై దాడులు చేస్తాం, పొరుగు దేశాలతో స్నేహమే కోరుకుంటున్నాం. పొరుగు దేశాలతో స్నేహం కోరుకుంటున్నట్టు ఒక రకంగా భారత్తో కోరుకుంటున్నట్ట లెక్కన కాదా కూడా చెప్పాలి. ఎందుకంటే మొన్న ఒకటి అక్కడ నుంచి వస్తుంటే దానిపైన ఇది అటాక్ చేసిండ్రు. మరి అట్లా ఏమైనా చేస్తారా అని చెప్పేసి అనుకుంటే నిన్నైతే ఒకటి వచ్చింది చమురు నిల్వలకు సంబంధించి. అమెరికాకు ఆశ్రయం ఇస్తే మాత్రం దాడులు తప్పవు, అమరుల త్యాగం వృధా కానివ్వం, ప్రతీకారం తీర్చుకుంటాం. పదవీ బాధ్యతల అనంతరం ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ తొలి హెచ్చరిక అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మా 3 షరతులకు ఒప్పుకుంటేనే యుద్ధం ముగుస్తుంది అని చెప్పేసి పెజిస్కియాన్ అంటున్నాడు. చీకట్లు తెస్తే అమెరికా సైనికులను వేటాడుతాం, అలీ లారిజానీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అమెరికా షిప్పై ఇరాన్ డ్రోన్ అటాక్ చేసింది, భారతీయుడు ఒకరు చనిపోయినట. పర్షియన్ గల్ఫ్లో అండర్ వాటర్ డ్రోన్తో పేల్చివేత అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఎవరైతే సుప్రీం లీడర్గా ఉన్నటువంటి ఈ కమేని కొడుకున్నాడు కదా ఇప్పుడు ముజ్తబా కమేని ఇప్పుడు కొత్తగా ఎన్నుకోవడంతో నిన్న మీడియా ముందుకు రాలేడు. అంటే టీవీల ముందుకు రాకుండా, తర్వాత టీవీలో చర్చల్లో పాల్గొనకుండా ఆయన పంపించినటువంటి సందేశాన్ని అక్కడ ఇరాన్లో ఉన్నటువంటి ఒక అంటే అధికారిక వార్తా సంస్థ అది ఆ వార్త ఆయనకు పంపించినటువంటి సందేశాన్ని చదివి వినిపించింది. 3 డిమాండ్లు పెట్టిండు. ఆ 3 డిమాండ్లలో యుద్ధం ఆపేయాలి, తర్వాత ఇక్కడ మా మీద ఆంక్షలు తీసేసేయాలి, తర్వాత ఇటువంటి కూడా బంద్ చేయాలి అని చెప్పేసి రకరకాలుగా 3 ఆంక్షలు పెట్టిండు. ఆ 3 ఆంక్షలకు సంబంధించి నిన్న చదివినిపించారు. ఒకవేళ మీరు యుద్ధం ఆపకపోతే, ఒకవేళ మీరు అటాక్స్ కొనసాగిస్తే 100% మేము కూడా తిరిగి కొనసాగిస్తాం, బరాబర్ మేము లెక్కేందుకు తేల్చుకుంటామని చెప్పేసి అమెరికాకు సవాల్ విసురుతూ ఉంది ఇరాన్ దేశం. ఇజ్రాయెల్ అమెరికాతో జరుగుతున్న యుద్ధంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఇరాన్ నూతన సుప్రీం లీడర్ ముజ్తబా కమేని ప్రకటించారు. అమెరికాపై ఒత్తిడి పెంచేందుకు వ్యూహాత్మకమైనటువంటి హార్ముజ్ జలసంధిని మూసేసే ఉంచుతామని తేల్చి చెప్పారు. పశ్చిమాసియాలోని శత్రు స్థావరాలపైన దాడులు కొనసాగిస్తామన్నారు. ఇరాన్ నూతన సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన ముజ్తబా గురువారం కెమెరా ముందుకు రాలేదు. కెమెరా ముందుకు రాకుండానే ప్రభుత్వ టీవీ ఛానల్ ద్వారా ప్రకటన విడుదల చేశారు. ముజ్తబా ప్రకటనను న్యూస్ రీడర్ చదివి వినిపించారు. ఇక్కడ మా భరత్ ఉన్నాడు, భరత్ ఇక్కడ కెమెరా ఉంటే ఆ కెమెరా ముందుకు రాలేట ఆడ ఎవరు ముజ్తబా రాకుంటే ఏం చేసిండు, ఓ పేపర్ రాసి పంపించిందట. పశ్చిమాసియాలోని తమ పొరుగు దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలు ఇంకా కొనసాగితే వాటిపై దాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇక అమెరికా వీలైనంత త్వరగా ఇక్కడ ఉన్న తన స్థావరాలను మూసివేయాలని సూచిస్తున్న శాంతి భద్రతలను నెలకొల్పుతామన్న అమెరికా వాదనలు పచ్చి అబద్ధాలని ఇప్పటికే అందరికీ అర్థమైందని చెప్పేసి ముజ్తబా పేర్కొన్నారని చెప్పేసి ఇక్కడ 3 డిమాండ్లు పెట్టిండు. ప్రతీకారం తీర్చుకుంటాం, యుద్ధంలో తమకు జరిగిన ప్రాణ నష్టానికి ప్రతీకారం తీర్చుకుంటామని, శత్రువుల నుంచి ఖచ్చితంగా నష్టపరిహారం వసూలు చేస్తామని ముజ్తబా కమేని అంటే కమేని మొన్న చనిపోయాడు కదా, వాళ్ళ కొడుకు ఇప్పుడు సుప్రీం లీడర్గా అయ్యిండు. ఆయన చెప్పిండట మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి నిన్న శపథం చేసిండు.
ఆయిల్ ధరలు పెరిగితే మాకే లాభం కానీ అని చెప్పేసి ఎవరు అంటున్నారు? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నాడు. ఆయిల్ ధరలు పెరిగితే నీకు లాభం మంచిగా ఉన్నదని ఆయన. ఇప్పుడు మీరు యుద్ధం చేస్తారు మంచిగా ఉండదు, యుద్ధంతో లాభమే. తర్వాత ఇక్కడ ఆయిల్ ధరలు పెంచితే లాభమే. నష్టపోయేది ఎవరు అంటే ఇక్కడ పశ్చిమాసియాలో ఉన్నటువంటి దేశాలతో పాటు ఇక్కడ భారత్ కూడా నష్టపోతూ ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు అమెరికా. కాబట్టి చమురు ధరలు పెరిగితే మేము చాలా డబ్బు సంపాదిస్తాం. కానీ నా దృష్టిలో అంతకంటే ముఖ్యమైన విషయం దుష్ట సామ్రాజ్యం అయిన ఇరాన్ను అడ్డుకోవడం. ఆ దేశం అణ్వాయుధాలను సమకూర్చుకోకుండా చూడడమే నా మొదటి ప్రాధాన్యత. అణ్వాయుధాలతో ఇరాన్ పశ్చిమాసియాను అంతిమంగా ఈ ప్రపంచాన్ని నాశనం చేసే ప్రమాదం ఉంది. నేను దాన్ని ఎప్పటికీ జరగనివ్వనని చెప్పేసి యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు. దుష్ట సామ్రాజ్యాన్ని నిర్వహిస్తానని చెప్పేసి అంటున్నాడు ఆయన. మరి దుష్ట సామ్రాజ్యం ఏందో కథ ఏందో. ఇక ఇంటర్ విధానం రద్దు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. అయితే అసలు యాక్చువల్గా ఇప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి జాతీయ విద్యా విధానానికి సంబంధించి అక్కడ సెంట్రల్ సిలబస్ ఉంటుంది కదా, మనం సిబిఎస్ఈ అంటాం కదా. ఈ సిబిఎస్ఈలో ఇంటర్ ఉండదు. ఏముంటుంది? +2 అంటారు. అంటే 10+2. ఇక్కడ 10th క్లాస్తో పాటు +2 అని చెప్పేసి చెప్తుంటారు. అటువంటి విధానాన్ని తీసుకొస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. అంటే ఇంటర్ని తీసేసి తర్వాత పాఠశాల విద్యాశాఖలోనే విద్యా విధానంలో కలిపేసి ఆ తర్వాత దీన్ని కొనసాగిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటన చేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి చేస్తామంటున్నారు. ఇప్పుడు వచ్చే విద్యా సంవత్సరం నుంచి చేస్తామంటారు. లాస్ట్కి వస్తే పాత పద్ధతి అని చెప్పేసి మళ్ళీ అట్లా కూడా అంటారు. మరి ఎట్లా ఎంతవరకు వస్తానేటువంటి చూడాలి. ఇంకా ఇంటర్ విధానం రద్దు చేస్తాం. వచ్చే ఏడాది నుంచి నర్సరీ టు 12వ తరగతి. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ స్కూల్ పిల్లలకు ఉచితంగా లేదంటే 50% రాయితీతోటి రవాణా సౌకర్యం కల్పిస్తామంటారు. మంచి పని, ఇది చేయాలి. అసలు ఫ్రీనన్నా లేకపోతే 50% కల్పిస్తామంటారు. ఇది అవసరం కూడా. సామాన్యుడు భరించలేని స్థాయిలో వైద్య ఖర్చులు. ప్రైవేట్ డాక్టర్లు ఏడాదిలో నెలపాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయాలని ఒక నిబంధన పెడతారట. పెట్టాలి కూడా. 20 ఏళ్ల ఆరోగ్యశ్రీ డేటాతో వీళ్ళు ఇట్లా పెడితే కూడా ఏం చేస్తారు తెలుసా? కొంతమంది, అందరు కాదు, కొంతమంది ఇట్లా పెడితే ఏం చేస్తారంటే గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తారు. చూసిన తర్వాత ఇక్కడ ఉంది మొత్తం సౌకర్యాలు లేవు, మొత్తం రర్రీ, మన హాస్పిటల్కి పోదాం, అక్కడ మన హాస్పిటల్ ఉంటే నీకు తక్కువ ఫీజుకి చేస్తాను, మళ్ళీ ఇటువంటివి కూడా చేస్తుంటారు కొంతమంది. ఇంకా అదో కథ దంద నడుస్తుంటుంది. 20 ఏళ్ల ఆరోగ్యశ్రీ డేటాతో 65 లక్షల మందికి డిజిటల్ హెల్త్ కార్డులు. సంక్షేమ పథకాల కంటే పేదలు తమ కాళ్ళపై తాము నిలబడమే మా లక్ష్యం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సంక్షేమ పథకాల కంటే పేదలు తమ కాళ్ళపై తాము నిలబడమే లక్ష్యం అని చెప్పి అంటున్నాడు. ఇది మంచి మాట. మరి మంచి మాట అయినప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇష్టం వచ్చినట్టుగా ఉచిత పథకాలు ఎందుకు ప్రవేశపెట్టిండ్రు అని అడిగితే మరి సమాధానం ఏం చెప్తారో చూడాలి. విషయం ఏంటంటే నిజంగా కూడా ఇది జరగాలి. సంక్షేమ పథకాల కంటే పేదలు తమ కాళ్ళపై తమను నిలబడే విధంగా చూడాలి. ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి. దాంతోపాటు విద్యా వైద్యాన్ని ఉచితంగా అందించాలి. అప్పుడు ఏమవుతుంది? పేదలు తమ కాళ్ళపై తమను నిలబడగలుగుతారు. ఇప్పుడు నిలబడతలేరా అంటే నిలబడడం కాదు, అక్కడ ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. అయితే ఇంకొకటి ఏంది, సొంతంగా బతికే విధంగా చేయాలని చెప్పేసి మంచి మాట చెప్పిండు. కాకపోతే ఏంటంటే మరి ఈ పార్టీలు ఏం చెప్తాయి అంటే చెప్పేటప్పుడేమో ఇట్లా చెప్తారు, చేసేటప్పుడేమో ఏ ఫ్రీ అని చెప్పేసి అన్ని ఫ్రీ అని చెప్తారు. ఫ్రీ అని చెప్పిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత లేకపోతున్నాం, మా దగ్గర పైసలు లేవు, చాలా దారుణంగా ఉంది పరిస్థితి, ఇంకో ఇటువంటి డైలాగులు ఉంటాయి మళ్ళా. కాబట్టి ఇవన్నీ కూడా అంటే మారిపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. 100% ఉచిత పథకాలను రద్దు చేయాలి. ఉచిత పథకాలను రద్దు చేయాలంటే వ్యతిరేకం, పేదలకు వ్యతిరేకం, ఇటువంటి డైలాగులు కొంతమంది కొడుతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ 100% ఇక్కడ విద్యా వైద్యాన్ని ఉచితంగా అందించాల్సిన అవసరం ఉన్నది. దీంతోపాటు ఎవరైతే పని చేసుకొని ఫ్రీగా నేను డబ్బులు ఇస్తాం, అట్లా ఇస్తాం, ఇట్లా ఇస్తాం అని చెప్పకుండా అది కాకుండా ఉపాధి అవకాశాలను కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటట్టుగా చేస్తే మంచి జరుగుతుంది. కోకాపేటలో మెడికవర్ ఆసుపత్రి ప్రారంభం. చూసుకో, మెడికవర్ ఆసుపత్రి అంటే ఎవరిది? వైద్యులు రోబల్లా మారొద్దని మానవత్వం చూపాలని హితవు పలికిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విద్యారంగంలో వచ్చే ఏడాది నుంచి సరికొత్త మార్పులు తేబోతున్నామని, దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇంటర్మీడియట్ విధానాన్ని రద్దు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇకపై నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే గొడుగు కిందకు తెస్తామని,
తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనే నూతన విధానాన్ని తీసుకురాబోతున్నామని చెప్పారు. ఇక డ్రాప్అవుట్స్ను తగ్గించడానికి ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులకు ఉచితంగా లేదా 50% రాయితీతో రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. కల్పించాలి కూడా. కూలి పనులకు వెళ్లే పేదల పిల్లల కోసం ఉదయం పూట పాలు, నాణ్యమైన బ్రేక్ఫాస్ట్తో పాటు మధ్యాహ్నం ఆరోగ్యకరమైన భోజనం పెడతామని చెప్పారు. అయితే ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న డాక్టర్లు విధిగా ఏడాదిలో నెలపాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా సేవలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఉచితంగా అందించాలంటే సూచనంగా కొంతమంది డాక్టర్లు ఆ పని కూడా చేస్తారు. ఇగో ఇక్కడ మంచిగా పూర్తిగా అన్ని సౌకర్యాలు లేవు, మన హాస్పిటల్ అయితే మంచిగా ఉన్నది, ఆడికి పోవాలని చెప్తారు. చెప్తే వీళ్ళకి కూడా ఏమవుతుందంటే అమ్మ నిజం కావచ్చు, మరి డాక్టర్ సాబే చెప్తున్నాడు, మరి పోకపోతే మంచిగా ఉండట్లేదని చెప్పేసి ఇంత ఫీజు ఎక్కువైనా సరే ఆడికి పోయి చేసుకుంటారు. మరి చెప్తాడు మనం కాబట్టి చెప్తున్నా, మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిరట పైసలు లేకుండా వచ్చినట్టు పాపం, అందుకని జర తక్కువనే ఉంటారు మన దగ్గర ఫీజు అంటే, సరే సార్ అని చెప్పేసి ఆడికి వస్తారు. ఆడికి వచ్చినాక గుంజుతూ ఉంటారు. ఇక గురువారం కోకాపేటలో మెడికవర్ హాస్పిటల్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విధానం వల్ల కార్పొరేట్ వైద్యులకు ఉన్న అపార అనుభవం పేదలకు అందుతుందని, ప్రభుత్వ వైద్య వ్యవస్థపై ప్రజల్లో మరింత నమ్మకం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,30,00,000 కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో జీవిత బీమా సౌకర్యం కల్పిస్తుందన్నారు. ఇక 20 ఏళ్లలో ఆరోగ్యశ్రీ కార్డులను క్రోడీకరించి ఇటు 65 లక్షల మందికి ప్రత్యేకంగా డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేయబోతున్నట్లు చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ ప్రాంతంలో క్లస్టర్ విధానం ద్వారా తొలుత ఈ నూతన విద్యా విధానం, రవాణా వ్యవస్థను అమలు చేయబోతున్నామని చెప్పేసి వివరించిండు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే మొత్తం మీద ఇక్కడ ఏం చేస్తారంట, 10వ తరగతి వరకు ఒకటి ఉంటుండే, ఇప్పుడు తర్వాత ఇంటర్ మాధ్యమిక విద్య అని చెప్పేసి ఇంటర్మీడియట్ ఉంటుండే. అయితే ఇంటర్మీడియట్ను తీసేస్తాం 100%. తీసేసిన తర్వాత దీన్ని పాఠశాల విద్యలో విలీనం చేస్తాం. దాని ద్వారా +2 అంటే సెంట్రల్ సిలబస్, ఇప్పుడు CBSE ఎట్లయితే ఉన్నదో అట్లా సెంట్రల్ సిలబస్తో లాగా ఇక్కడ తీర్చిదిద్దుతాం. తర్వాత దీన్ని ఇక్కడ ఇంటర్ని ఇందులో కలిపేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకంటే మొన్న ఆకునూరు మురళి విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి ఈ ప్రతిపాదన కూడా పెట్టింది. దాంట్లో హాస్పిటల్ ఖర్చులు పెరిగిపోతున్నాయి, సామాన్యులు భరించలేని స్థాయిలో హాస్పిటల్ ఖర్చులు పెరిగిపోయాయని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పేదల వైద్యం కోసం ఆరోగ్యశ్రీ, ఇక CMRF కింద తమ ప్రభుత్వం ఇప్పటికే 1,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. ఉస్మానియా, టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన కోసం మరో 10,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. క్యాన్సర్ వ్యాధిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని ప్రభుత్వ సలహాదారుగా నియమించినట్లుగా చెప్పిండు. నిజంగా కూడా హాస్పిటల్ని ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. కాకపోతే ఏంటంటే భరించలేని స్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్నట్టు కానీ వాటిని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఏ రోగానికి ఎంత, ఏం కథ, సరిదైతే ఒకవేళ హాస్పిటల్కి పోయినాం అనుకోను, పోతే ఏం చేస్తాడు, కార్పొరేట్ హాస్పిటల్కి పోతే చెక్ చేయాలి, చాలా సీరియస్గా ఉన్నది, మొత్తం కూడా శ్వాస చాలా ఇబ్బంది అవుతున్నది. మనం సరిదైతే పోతే కూడా దగ్గితే అబ్బా చూసినావా లోపల నిమోనియా వచ్చినట్టుంది, చుట్టూ అంతా కూడా పేరుకుపోయినది చూరు అని చెప్పేసి ఒక రూమ్లో తీసుకుపోతారు. ఓ రూమ్లో తీసుకుపోయి కౌన్సిలింగ్ రూమ్ అంటారు దాన్ని. ఈ కౌన్సిలింగ్ రూమ్ అంటే మొత్తం మోసం అన్నట్టు అది. అని దాని మీద ఇంకా చెప్తాడు, ఇక్కడ ఆ కెమెరా ఉంది చూసారు కదా, ఆ కెమెరా మూల కెమెరా ఉన్నది, ఇక్కడ కూడా కెమెరా ఉన్నది, తీరు మీరు కూడా అని చెప్పేసి ఆ సిబ్బందిని పెడతాడు. పెట్టి ఇది ఏం చేస్తారంటే కెమెరా తీస్తారు. ఇక మీ ముందర నేను చెప్తున్నాం కదా, చూడండి చాలా పేషెంట్ పరిస్థితి మాత్రం చాలా క్రిటికల్గా ఉంది, మేము సాయశక్తిలా పనిచేస్తాం, 100% బతికించడానికి చూస్తాం మేము. ఇక్కడ మొత్తం కూడా ఇట్లా నిమోనియా అంతా వచ్చేసింది అని చెప్పేసి అది ఒకటి పెడతాడు బోర్డు. ఆ బోర్డు పెట్టేసి దాంట్లో ఇది ఉంటుంది కదా జిరాక్స్ అంటే ఏమంటారు దాన్ని, ఏమంటారు ఎక్స్రే. ఆ ఎక్స్రే పెడతాడు. ఇక ఎక్స్రే పెట్టేసి ఇక్కడ ఇది వచ్చిందని చెప్పేసి ఇట్లా చూపిస్తారు. ఇక చూపించేసి ఇది చాలా ప్రమాదకరం, అసలు యాక్చువల్గా దీన్ని ఎట్లన్నా వేసి మాకు మంచి డాక్టర్లు ఉన్నారు వాళ్ళని తెప్పిస్తాం, కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది, మీరు పెట్టుకోగలుగుతారా అంటే మనకేం ప్రాణభయం ఉంటుంది, వాళ్ళకేం ఆ బాధ ఉంటుంది. మొత్తం మీద ఓకే సార్ అని చెప్పినాం అంటాం అనుకోరు. అయితే ఏం చేస్తారు తెలుసా, ఇదంతా చూపిస్తారు. చూపించిన తర్వాత మీరు చూసారు కదా క్లియర్గా ఎవిడెన్స్ తోటి మాట్లాడుతున్నాం, మేము మీకు ముందు చెప్పకుండా ఉండలేదు, ఫస్టే చెప్పినాం. మీకు ఏమని చెప్పినాం, పైసలు ఖర్చు అవుతాయి, తర్వాత ఇక్కడ చాలా సీరియస్గా ఉందని చెప్పినాం. చెప్తే మీరు ఒప్పుకున్నట్టుగా కూడా వీడియో కూడా ఉన్నదని చెప్పేసి ఆ వీడియో ఎవిడెన్స్ ముందర పెడతాడు. ఇటువంటి లంగ కథలు పడతా ఉన్నాయి కొన్ని ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్. ఈ లంగ కథలు బంద్ చేయరా బాబు. తర్వాత ఇక్కడ ఏంది, ఇప్పుడు హాస్పిటల్లో MRI చేయించినాం, తర్వాత CT స్కాన్ చేయించినాం సార్, ఇట్లా తీసుకొచ్చినప్పుడు ఆ హాస్పిటల్లో అది ఉట్టిదే, అది పక్కకు పెట్టేసేది. మన దగ్గర మళ్ళీ వేయాలి. ఇప్పుడు మళ్ళీ వేస్తే మన డాక్టర్కి బరాబర్ తెలుస్తుంది, మన దగ్గర మంచిగా ఉంటుంది కాబట్టి మళ్ళీ వేయరని చెప్పేసి మళ్ళీ రాస్తాడు. మళ్ళీ రాసేస్తే 20-30 మళ్ళీ పోతాయి. మళ్ళీ పోయిన తర్వాత ఓకే ఇక్కడ ఉన్నది పరిశాన్ ఉండదని చెప్పేసి ఇటువంటి లంగా కథలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి దీనిపైన నియంత్రించాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉన్నది. ప్రభుత్వం ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఆరోగ్య శాఖ మంత్రి కానీ దీనిపైన ప్రత్యేకంగా సమీక్ష పెట్టి
ఎవడెవడు ఇటువంటి పనులు చేస్తూ ఉన్నాడు అంటే ఏ వ్యాధికి ఎంత, ఏది ఎంత ఉండాలి, ఫీజు ఎంత ఉండాలి, ఏం కథ, ఇగో దీనికైతే ఎంత, దీనికైతే కిడ్నీకి అయితే ఎంత, తర్వాత దీనికైతే ఎంత అనేది ఒక లెక్క, ఒక మెను వేసి పెట్టి ఉంచాలి. అయితే కొన్ని ఆసుపత్రులు వేసి పెట్టి ఉంచి దాని మీద ఇంకో పేపర్ వేసేస్తారు. వాడు వేసేస్తే ఏం చేస్తారంటే, ఎందుకంటే ఆ ఫీజులు ఇక్కడ అమలు కావు. బెడ్ ఛార్జీలు, తర్వాత ఇక్కడ ఇవన్నీ ఛార్జీలు అని చెప్పేసి రోజుకి 20,000 30,000. మీరు ఐసీలో ఉంచినామండి, అందులో పోవడానికి వీల్లేదంటాడు. ఆయన మందులు ఇస్తున్నారో లేదో తెలియదుగా, తీసుకుపోతారు, ఇక్కడికి వెళ్ళి తీసుకుపోతారు, మందులు అక్కడ పెడతారు, పెట్టేసి మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఏది వాళ్ళదే ఉంటుంది, అది ఉంటుంది, ఏమంటారు దాన్ని, మెడికల్ షాప్. ఆ మెడికల్ షాప్లోకి మళ్ళీ పోతాయి, ఇక్కడ నుంచి సప్లై చేస్తారు, అక్కడ నుంచి పోతాయి. కాబట్టి ఇటువంటి వ్యవస్థనంతా కూడా ప్రత్యేకంగా దీనిపైన నిఘా పెట్టి పేదలకు అన్యాయం జరగకుండా, పేదలకు మంచి వైద్యం అయితే అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ వాళ్ళకి తెలివయ్యా అంటే తెలుసు అందరికీ. తర్వాత ఇప్పుడు జనరిక్ మెడిసిన్స్ అని దొరుకుతాయి. జనరిక్ మెడిసిన్స్ ఎట్లుంటాయి, ఇప్పుడు 100 రూపాయలు దొరికే మెడిసిన్ ఆడ 10 రూపాయలకే దొరుకుతుంది. కానీ ఆ మెడిసిన్స్ ఓనియరు, ఏమంటే చాలా ఇది ఇట్లా అని చెప్పేసి, ఇది పవిత్రమైనది అని చెప్పేసి, శంకులో వస్తే తీర్థం అన్నట్టుగా మేము రాస్తున్నాయి, డాక్టర్ రాస్తున్నాయి ఇది అని చెప్పేసి అక్కడ పోకుండా ఇష్టం వచ్చినట్టుగా దోపిడీ చేస్తూ ఉంటుంది ఈ మెడికల్ మాఫియా. కాబట్టి దీనిపైన కట్టడి చేయాల్సినటువంటి ప్రభుత్వం 100% దానిపైన దృష్టి పెడితే మంచిగా ఉంటుంది. తర్వాత ఇంటర్ని విలీనం చేస్తూ అంటారు, సంతోషం. దాంతోపాటు ఈ నారాయణ చైతన్యుడు మొత్తం నాగమాగం చేస్తున్నాడు, పరిశాన్. వాడు చూపిస్తాడు ఇక నెంబర్ వన్. నీ అయ్యా నెంబర్ 1 ఎక్కడరా అంటే, వాడు ఎక్కడనో చూపించేసి యూపీఓనో ఎక్కడనో పట్టుకొచ్చి నెంబర్ 1 అని పోటు వేసుకుంటాడు. వీడు పోటు వేసుకుంటున్నారు, చైతన్యుడు పోటు వేసుకుంటాడు, మరి నారాయణుడు ఊరుకుంటాడు అంటే నారాయణుడు వేసుకుంటాడు పోటు. వీడే కాదు, ఇంకో సంస్థడు అంటే ఇంకో సంస్థడు కూడా వేసుకుంటాడు. ఏమైంది నాకు ఇట్లా వేసుకున్నారంటే, నా స్కూల్లో చదువుకున్నాడు ఒకటి చెప్తాడు, మా కాలేజీలో విన్నాడు ఒకటి చెప్తాడు, మా సంస్థలో విన్నాడు ఒకటి చెప్తాడు, ఒకటి ఆన్లైన్ అని ఒకటి చెప్తాడు. ఈ లంగ కథలని వాడికి ఆ లంగ లెక్కలు చూసి పాపం ప్రజలు తెలియక తల్లిదండ్రులు ఇంట్లో చదివితే మా వాడికి మంచి ర్యాంక్ వస్తుందని చెప్పేసి అనుకుంటారు. తీసుకుపోయి ఏం చేస్తాడు, మాదాపురంలో ఒకటి ఉంటుంది, అది ఓ సెంటర్ ఉంటుంది. ఇట్లా మొత్తం రాష్ట్రంలో ఉన్న ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో దాంట్లో మెరిట్ స్టూడెంట్స్ని చూస్తారు. వాడు చెప్పినా చెప్పకున్నా వాడు మంచిగా చదువుతాడు. ఇక అటువంటి పట్టుకొని ఏం చేస్తారు, అందులో కూర్చోబెడతారు, ఏసీ రూమ్లో అవన్నీ కూర్చోబెడతారు. అయితే ఒక్కొక్క సెంటర్ నుంచి ఈసీఎల్ నుంచి ఒకరు పట్టుకొస్తారు, ఇక్కడ ఉప్పల్ నుంచి ఒకరు పట్టుకొస్తారు, కూకట్పల్లి నుంచి ఒకరిని ఇట్లా పట్టుకొచ్చి అందరిని తీసుకొని ఆడ పెడతారు. ఆడ పెట్టి వాళ్ళకి ప్రత్యేకంగా స్పెషల్ శిక్షణ ఇస్తారు, స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ర్యాంకులు వస్తాయి. ర్యాంకులు వచ్చిన తర్వాత ఎక్కడ ర్యాంక్ వచ్చిందంటే ఈసీఎల్కి వచ్చింది, ఉప్పల్కి వచ్చింది, ఇక్కడ వచ్చింది, తార్నాకు వచ్చింది చెప్తాడు. అరే ఈమె తార్నాకు నుంచి ఇట్లా వచ్చినట్టుంది, ఈ ఉప్పల్ నుంచి ఇట్లా వచ్చినట్టుంది అని చెప్పేసి తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఇక్కడికే వచ్చిందిగా అని చెప్పేసి అక్కడ పోయి జాయిన్ చేస్తారు. అందులో ఏం చదువు ఉండదు, మన్ను ఉండదు. కాకపోతే చదువు షారుడు బల్పాలు దోశాడు అన్నట్టు పైసలు మాత్రం ఇష్టం వచ్చినట్టుగా ముక్కు ముండే వసూలు చేస్తారు. ఇంకోటి ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇది సంక్రాంతికి ఒకవేళ పిల్లగాడు సెలవులలో పోయాడు అనుకో, మళ్ళీ వచ్చేటప్పుడు ఫుల్ ఫీజు తెస్తేనే లెక్క, లేకపోతే వాడిని రానియరు. లేకపోతే దసరా సెలవులకు పోయారు అనుకో, దసరా సెలవులకు పోయిన తర్వాత రానియరు. ఇగో ఇటువంటి లంగా కథలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళపైన అంటే ఫీజుల నియంత్రణకు సంబంధించి కూడా ఇంటర్కి ఎంత ఉండాలి, 10th ఎంత ఉండాలి, ఎల్కేజీకి ఎంత ఉండాలి, ఏకేజీకి ఎంత ఉండాలి అనేది క్లియర్గా ఒక లెక్క ప్రకారం ఉంటే నడుస్తుంది. అది లేకుండా ఫీజుల నియంత్రణకు సంబంధించి ఏం చర్యలు తీసుకోకుండా, ఎందుకంటే వీళ్ళకి కూడా అందుతున్నాయట. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కూడా నారాయణ శ్రీ చైతన్యంలో షేర్లు లేనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఉన్నాయా ఏందనేటువంటిది కూడా ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు సపోర్ట్ చేస్తలేరు. ఇంత దోపిడీ జరుగుతుందని తెలుస్తున్నా కానీ, ప్రజలకు అన్యాయం జరుగుతున్నా కానీ కనీసం పట్టించుకుంటలేరంటే దాని అర్థం ఏంది, వీళ్ళకు కూడా లెక్క నడుస్తుందన్నమాట లెక్క. కాబట్టి దీనిపైన నియంత్రణ అవసరము. దానిపైన ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటే పేద ప్రజలకు, పేద విద్యార్థులకు, పేద తల్లిదండ్రులకు కొంతవరకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దానిపైన కూడా దృష్టి పెడితే మంచిగా ఉంటుంది, ముఖ్యమంత్రి కానీ తర్వాత మంత్రులు కానీ. ఎందుకంటే విద్యాశాఖ మీ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి మరి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలి. ఇక వైద్య ఆరోగ్య శాఖ అంటే దామోదర రాజనరసింహ గారు చేతిలో ఉంది. మరి దీనిపైన నిర్ణయాలు తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఎల్పీజీకి బదులు కిరోసిన్ వాడతారట, ఇక పంపిణీ చేస్తామని చెప్తున్నారు. దేశంలో ఎల్పీజీ కొరత నెలకొన్న పరిస్థితుల్లో చమురు మార్కెటింగ్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. గ్యాస్ సరఫరా మరింత తగ్గితే ప్రత్యామ్నాయంగా కిరోసిన్ను సరఫరా చేయాలని భావిస్తున్నాయి. ఈ ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచినాయని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అదే వాడేమో పంపిస్తా అంటుండు, మరి వాడు ఇరానోడు, పంపిస్తాం ప్రాబ్లం లేదు, హర్ముజ్ జలసంధి నుంచి పంపిస్తామని చెప్పేసి మొన్న దానిపైన అటాక్ చేసిండు. నిన్నోటి వచ్చింది ఆ చమురు క్రూడ్ ఆయిల్ తోటి వచ్చింది. ఇక క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా గిల్ అంట. టీమిండియా టెస్ట్ తర్వాత వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ బీసీసీఐ క్రికెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపిక అయ్యాడట. గిల్ టెస్టుల్లో
983 రన్స్ సాధించాడు. వన్డేల్లో 490 రన్స్ చేసి ఛాంపియన్ ట్రోఫీలో 188 పరుగులతో సత్తా చాటిండట గిల్లు. మొత్తం మీద కొడితే కొట్టాలిరా, సిక్స్ కొట్టాలి అంటారు. ఈ సిక్స్ కొట్టాలంటే అందరికీ ఉంటుంది అంటే ఆడేం ఉండదు. మళ్ళీ ఇదో కథ. మళ్ళీ అడిగిపోయిన తర్వాత నిజంగా అద్భుతంగా ఆడేటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకోరు. అంతా కూడా మేనేజ్మెంట్ నడుస్తుంటుంది. మీ పిల్లగాడ ఓకే, మరి ఫలానా కులమా ఓకే, లేకపోతే మరి పైసలు గట్టిగా ఉన్నాయా ఓకే, అయితే ఇట్లుంటుంది అన్నట్టు లెక్క. ఈ లెక్కల మన వాళ్ళు అలా సెట్ కారు. ఈ సెట్ కాక మొత్తం కొడితే కొట్టాలిరా, సిక్స్ కొట్టాలని చెప్పేసి ఆ సిక్స్లు కొడతా ఉంటాడు. కానీ ఆడికి ఓడు. ఎందుకంటే అట్లా పరిస్థితి అట్లుంటుంది లెక్క. దానికి చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. ఇక సెన్సెక్స్ 800 ఏమైంది కంప్లీట్ ఇదేం సెన్సెక్స్ 829 పాయింట్లు డౌన్ అయింది. సెన్సెక్స్ నిఫ్టీ గురువారం తీవ్ర నష్టాలతో ముగిశాయి. ఇన్వెస్టర్ల సంపద 4.5 లక్షల కోట్లు తగ్గింది. గ్లోబల్ మార్కెట్ల బలహీనత, రూపాయి పతనం, తర్వాత ఎఫ్ఐఐల అమ్మకాల కారణంగా సెన్సెక్స్ 829 పాయింట్లు, నిఫ్టీ 227 పాయింట్లు పడిపోయాయి. క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ సెన్సెక్స్ ఏంది, తర్వాత నిఫ్టీ ఏంది అంటే ఒకసారి పెరిగి ఒకసారి లేచింది అంటాడు వాడే, ఒకసారి పడిపోయింది అంటే లేచింది ఎంతో పడిపోయిందంటూ ఎవరికి అర్థం కాదు. కాకపోతే అంటే అది నడుస్తూ ఉంటుంది లెక్క. ఇది దీంట్లో ఒకవేళ ఈ సెన్సెక్స్ నిఫ్టీ అని చెప్పేసి స్టాక్ మార్కెట్లో నేను పెట్టుబడి పెడతా, అట్లా అవుతుంది, పెరుగుతుంది, డబుల్ అవుతుంది, పిగులు అవుతుంది అంటే మొత్తం పీకుతుంది. ఎందుకంటే అది పెద్ద మోసం ఉంటుంది. అందులో విషయం ఏంటంటే దానిపైన పూర్తిగా అవగాహన ఉంటేనే దాంట్లో పెట్టుబడులు పెట్టాలి. అదేం లేకుండా పెడితే కథం. చాలామంది ఉరి పెట్టుకున్నారు. అటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక దేశంలో గ్యాస్ కొరత లేదని చెప్పేసి కేంద్ర మంత్రి చెప్తున్నాడు. గ్యాస్ కొరత లేదంటారు, ఇక్కడేమో గ్యాస్ దొరకలేదని చెప్పేసి బార్లు తిరుగుతున్నాయి. ఇక్కడ ఏది కార్లు బీర్లు మొత్తం ఉన్నాయి కదా, సిఎన్జీ కానీ లేకపోతే ఇప్పుడు ఎల్పిజి కానీ. ఎల్పిజి లేకనేమో ఇక్కడ కట్టెల పొయ్యి పెట్టింది. ఇందాక చూసారు కదా, కట్టెల పొయ్యి కార్యక్రమం నడుస్తున్నది. ఎల్పిజి లేక కట్టెల పొయ్యి. తర్వాత ఇక్కడ కొంతమంది ఇది కూడా చేస్తారు చూడు, ఇట్లా చాయ్ పత్తి వేసి మళ్ళీ ఇస్త్రీపేట మీద చేస్తారు. కథ నడుస్తుంది. ఇట్లుంటాయి. అది ఇక్కడనేమో కేంద్ర మంత్రి చెప్తున్నాడు అటువంటి కొరత ఏం లేదని చెప్తున్నాడు. స్పష్టం చేసిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి. ఇక ఆయిల్ దిగుమతులు గతంలో కంటే ఇప్పుడే ఎక్కువ వస్తున్నాయట. ఎల్పిజి ఉత్పత్తి 22% పెరిగిందని వెల్లడి. ఇక హర్ముజ్ జలసంధి వద్ద అన్ని అడ్డంకులను దాటి సౌదీ క్రూడ్ ఆయిల్ను ముంబైకి తీసుకొచ్చినటువంటి లైబీరియాకు చెందినటువంటి షెన్లాంగ్ సూయేజ్ మ్యాక్స్ ఇంధన షిప్ అంట నిన్న వచ్చేసింది. అక్కడి నుంచి హర్ముజ్ జలసంధిలో ఒకవేళ దాడి చేస్తారు ఇరాన్ వాళ్ళని చెప్పేసి అనుకుంటే మొత్తం మీద దాడి చేయకుండా వచ్చింది. ఒక రకంగా ఏం చెప్తున్నారంటే రెండు రకాల వార్తలు ఉన్నాయి ఇక్కడ. మెల్లగా తప్పించుకొని వచ్చిండ్రు, తర్వాత మెల్లగా లైట్లు బంద్ చేసి వచ్చారని చెప్పేసి ఏమో ఒకటి, ఇట్లా వచ్చిండ్రని కొంచెం చీకటి చేసుకొని వచ్చిందని చెప్పేసి ఒకటి. లేదు వాళ్ళు బరాబరే వచ్చిండ్రు, కాకపోతే ఇరానే సహకరిస్తుంది, భారత్కు అట్లేం ఆంక్షలు లేవని చెప్తుంది అనేటువంటి మరొకటి. చూడాలి, దీనిపైన క్లారిటీ వస్తే లెక్క సెట్ అవుతుంది. ఇక ఏం విషయం ఏంది ఇవ్వండి తీసుకున్నాం. రాష్ట్రానికి వడగండ్ల గండం ఉందంట. ఇప్పుడు ఎల్లుండి నుంచి 4 రోజుల పాటు వానలు ఉన్నాయట. చూసుకో, వానలు అంటే మామూలు వానలు కాదు, మొత్తం రాళ్ళు పడతాయి. ఈ రాళ్ళు పడితే ఆగమాగం జగన్నాథం. ఒకవేళ పంటలు చేతికి వస్తే పంటలు నాశనం అయిపోతాయి. ఇండ్ల మీద పడితే పెంకలు అంటే ఇప్పుడు పెంకలు ఉంటలేవు, కానీ పెంకలు వలిగిపోతాయి. ఆగమాగం ఉంటుంది కథ. ఇక ఆదివారం 18 జిల్లాలు, సోమవారం 32 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిండ్రు. భద్రాచలం, మహబూబ్ నగర్లో 40 డిగ్రీలు దాటిందట ఉష్ణోగ్రత. అంటే ఎండలు బాగా పెరిగిపోయినాయి, మొత్తం విపరీతంగా ఉన్నది, ఉక్కపోత ఎంత నడుస్తుంది. ఇక కరెంటు పొయ్యిలకు మస్తు గిరాకీ పెరిగిందట. ఇప్పుడు ఏంది, ఇప్పుడు షాప్లలో ఎలక్ట్రిక్ షాప్లలో పోతున్నా అంటే షాప్లలో పోతున్నారు, లేకపోతే ఇప్పుడు ఉంటాయిగా ఏమంటారు వీటిని సూపర్ మార్కెట్లకు, దేనికి పోతున్నారు. పోయేసి ఏం చేస్తున్నారు, ఎలక్ట్రిక్ స్టవ్లు అడుగుతున్నారట. ఎందుకనంటే మళ్ళీ ఇప్పుడు గ్యాస్ మళ్ళీ ధరలు పెరిగిపోతున్నాయి. గ్యాస్ దొరకదా కూడా తెలియని పరిస్థితి ఉన్నది కాబట్టి, అట్లా చర్చ జరుగుతుంది కాబట్టి ఇవి కొనుక్కోతున్నట బాగా. ఎల్పిజి కొరతతో ఇండక్షన్ స్టవ్ల వైపు పబ్లిక్ మొగ్గు చూపుతున్నారు. గడిచిన 5-6 రోజుల్లో 30% పైగా పెరిగిన కొనుగోళ్లు. ఈ కామర్స్ సైట్లలో నో స్టాక్ బోర్డులు కూడా పెట్టిరట. ఎల్పిజి గ్యాస్ కొరతతో రాష్ట్రంలో కరెంటు పొయ్యిలకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం వల్ల పశ్చిమాసియా నుంచి పెట్రోలియం, గ్యాస్ సరఫరాకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. అయితే దీంతో దేశవ్యాప్తంగా ఎల్పిజి సిలిండర్లకు కొరత ఏర్పడింది. కమర్షియల్ సిలిండర్లకు మాత్రమే పరిమితులు విధిస్తున్నామని, డొమెస్టిక్ అంటే ఇప్పుడు ఇళ్లలో వాడేటిది సిలిండర్ల సరఫరా యథావిధిగా కొనసాగుతుందని కేంద్రం చెప్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇక రీఫిల్లింగ్, బుకింగ్కు ఇబ్బందులు ఎదురవుతుండడం,
సిలిండర్లను ఏజెన్సీలు డెలివరీ బాయ్స్ ఎక్కడికక్కడ బ్లాక్ చేస్తుండడంతో ప్రజలు అలర్ట్ అయ్యారు. ఓవైపు రీఫిల్ బుకింగ్లు చేసుకుంటూనే ముందస్తు జాగ్రత్తగా ఏం చేస్తున్నట, ఇండక్షన్ స్టవ్లు అంటే ఎలక్ట్రిక్ స్టవ్లను కొనుగోలు చేస్తున్నట. అరే వస్తుందో రాదో తెలియదు, మళ్ళీ అవుతుందో తెలియదో తెలియదు, బుకింగ్ అవుతుందా, బుకింగ్ అయినాక వస్తుందా రాదా, మళ్ళీ ఒకవేళ అప్పుడే ఆగిపోయింది అనుకో పరిశాని మరి ఎట్లా అని చెప్పేసి అనుకొని ఇట్లా నడుస్తూ ఉందంట కథ. ఇగో డేంజర్ పారాక్వాట్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. పారాక్వాట్ అనేటువంటిది చాలా డేంజర్ అసలు. యాక్చువల్గా నేను అంటే చాలామందితో కూడా మాట్లాడినాం దానిపైన. మాట్లాడితే డాక్టర్లు చెప్తా ఉన్నారు అసలు యాక్చువల్గా ఏ గడ్డి మంది, అసలు గడ్డి మంది అది. గడ్డి మందు అంటే ఏమైనా కలుపు మందు కాదు, మళ్ళీ అంటే పొలంలో ఉన్నటువంటి కలుపును నివారించడానికి చేసే వాడి గడ్డి మందు కాదు. ఉరాల మీద ఉంటుంది కదా, ఒడ్డుకు ఉంటాయి కదా, ఆ ఒడ్డు మీద కొడితే ఏ చెట్టు అయినా సరే, అది గడ్డే కాదు ఏ చెట్టు అయినా కథం అన్నట్టుగా మొత్తం కూడా నాశనం అయిపోతే మొత్తం ఏం లేకుండా అయిపోతుంది. దీనివల్ల కొంతవరకు రైతులకు మంచి జరుగుతుందని చెప్పేసి రైతులు అనుకుంటున్నారు కొంతమంది, ఎందుకంటే ఈజీగా అయిపోతుందని. అంటే ఇది కాకుండా కట్టర్లు కానీ తర్వాత ఇప్పుడు వచ్చినాయి, ఏది అందులో పెట్రోల్ పోసుకొని కటింగ్ చేసేటువంటి కట్టర్లు వచ్చినాయి. అటువంటి కట్టర్లను ఉపయోగించుకుంటే మంచిదని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఈ పారాక్వాట్ అని చెప్పేసి ఈ ఏదైతే గడ్డి మందు ఉందో, ఈ గడ్డి మందు అత్యంత ప్రమాదకరం, ప్రాణాంతకంగా కూడా ఉందంట. ఇది ప్రాణాలను హరించే విధంగా. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే యాక్చువల్గా గడ్డి మందు కొట్టుకుంటూ పోతుండే ఆయన. గడ్డి మందు కొట్టుకుంటూ పోతుంటే రైతుకు ఒకవేళ దెబ్బ తాకిందట ఒక దగ్గర, ఆదిలాబాద్ జిల్లాలో. రైతుకు దెబ్బ తాకి కొంచెం గాయమైంది, ఎక్కడ కాలుకు. ఈ గాయమైంది ఇక్కడ ఏది గడ్డి మందు కొట్టుకుంటూ పోతున్నాడు. గడ్డి మందు కొట్టుకుంటూ పోతే దీని మీద పడ్డది, ఏది ఆ పారాక్వాట్ మందు. దీని మీద పడ్డ తర్వాత లోపలికి బ్లడ్లో కలిసిన తర్వాత రైతు తర్వాత హాస్పిటల్లో ఏరిన తర్వాత 2-3 రోజులకు చనిపోయింది. విషయం ఏంటంటే ఈ పారాక్వాట్కి అసలు యాక్చువల్గా ఏ గడ్డి మందు కానీ ఏ పురుగుల మందు కానీ తయారు చేసినా కానీ దానికి విరుగుడుగా ఒక మందును కనిపెడతారంట. అంటే కనిపెట్టిన తర్వాతనే దీన్ని రిలీజ్ చేస్తారట. మరి దీనికి 75 దేశాలలో, ఈ పారాక్వాట్కి 75 దేశాలలో ఏది నిషేధం విధించిండ్రు. కానీ మన దగ్గర మాత్రం నడుస్తుంది, మన భారతదేశంలో నడుస్తూ ఉంది. అయితే కనీసం తెలంగాణలోనన్నా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో బ్యాన్ చేయాలని చెప్పేసి మొన్న ఒక డాక్టర్ వచ్చిపోయి ఎట్టి పరిస్థితులు వేయాలి సార్ అని. ఎందుకు అంటే రైతులకు, తర్వాత రైతులు ఆత్మహత్య చేసుకుంటారంట ఈ పురుగుల మందు తాగి. అంటే వేరే పురుగుల మందు అటువంటి ఏమైనా ఉంటే మాత్రం కొంతవరకు విరుగుడు ఉంటుంది, తర్వాత హాస్పిటల్ పోయిన తర్వాత మెల్లగా బయటపడతారు. ఇది ఇక బయటపడే ప్రసక్తే లేదు. ఇది కిడ్నీల మీద, లివర్ మీద మొత్తం కూడా అటాక్ చేసి మొత్తం ప్రాణాంతకంగా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి డిమాండ్ వస్తున్నది. మరి కేంద్ర ప్రభుత్వానికి తెలుసు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, అయినా కానీ దీనిపైన ఏది చర్యలు తీసుకుంటలేరు, దీని గురించి మాట్లాడతలేరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన నిషేధం విధించాలి అని చెప్పేసి మొత్తం కూడా దేశవ్యాప్తంగా అంటే అసలు యాక్చువల్గా దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. అయినప్పటికీ ఎవరు కూడా దీనిపైన పట్టించుకోవట్లేనటువంటి విమర్శలు ఉన్నాయి. ఒకసారి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్య గారితో మాట్లాడదాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు మీరు లైవ్లో ఉన్నారు. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఈ పారాక్వాట్కి సంబంధించి వెలుగు పేపర్లో ఒక అంటే వార్త వచ్చింది. ఈ పారాక్వాట్ గడ్డి మందు ఉంది కదా సార్, గడ్డి మందు చాలా ప్రమాదం అని చెప్పేసి. అవును అవును. ఏంటి సార్ అసలు యాక్చువల్గా అంటే మిగతా గడ్డి మందులకు దీనికి అట్లా తేడా ఏంటి సార్? అంటే ఇప్పుడు ఈ వీడ్ సైడ్ ఏదైతే ఉన్నదో పారాక్వాట్ సార్, అంటే గడ్డి కోసం నివారణ కోసము సార్ ప్రతి కెమికల్ మనం డెవలప్ చేసినప్పుడు ఆ కంపెనీలు దానికి యాంటీడోట్ డెవలప్ చేస్తారు. ఓకే. అంటే ఏదైనా విషమైనప్పుడు దానికి విరుగుడు అన్నట్టు. ఓకే. విరుగుడు మందు ఉంటుంది. ఈ పర్టికులర్ వీడిసైడ్ విషయంలో యాంటీడోట్ లేదు. ఓకే. సాధారణంగా యాంటీడోట్ లేకపోతే దానికి అనుమతి కూడా ఇవ్వకూడదు. అవును, మార్కెట్లోకి వస్తే ఒకవేళ తాగితే ప్రమాదం ఏమైనా జరిగితే కూడా. అది కేంద్రం అంటే ఈ అనుమతులు ఇచ్చేది కేంద్రం సార్, రాష్ట్రాలు కాదు. ఇండివిజువల్ గా రాష్ట్రాలు అవసరం వస్తే బ్యాన్ చేసుకోవచ్చు, అది రెండో విషయం. కానీ కేంద్రం ఎట్లా ఇచ్చారో అనుమతి మనకు తెలియదు యాంటీడోట్ లేకుండా. సో ఇది ప్రధానమైన సమస్య సుదర్శన్. సార్ ఇది మొత్తం ఓన్లీ ఇప్పుడు ఒడ్డు పైన ఉన్న గడ్డికి వర్తిస్తా, అంటే ఏ చెట్టు అయినా కథం చేస్తా అంటే ఇది. అయితే ఇది కల్పమంది ఏం కాదంట కదా సార్ ఇది? అంటే గడ్డి ఇప్పుడు ఏదైనా ఒక మొక్క మనకు ఉపయోగకరం కానీ ప్రతి మొక్కను అవును నాశనం చేస్తుంది లెక్క ఇది. గడ్డి అంటే అది గడ్డి కాబట్టి అది కూడా వీడి సైడ్ కిందకే లెక్క. సార్
సార్ మొత్తం మీద దీన్ని బ్యాన్ చేస్తే బాగుంటుంది అంటే అనే చర్చ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒకవేళ చిన్న గాయం అయితే ఆ గాయం పైన పడితే కూడా ఇబ్బంది అవుతుందంట చాలా మంది చెప్తున్నారు. దీని మీద పూర్తి పరిశోధనలు పూర్తిగా జరపనట్టున్నది. దాని మీద చాలా ఒక కెమికల్ పర్మిషన్ ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం దానికి చాలా ఉంటాయి దానికి అనుమతులు. అంటే ఈ ప్రమాదం జరిగినప్పుడు దానికి యాంటీడోట్ ఏంటి, సో ఎక్కడ ఏంటి, ఏ లెవెల్ ఆఫ్ ప్రమాదం, ఒకవేళ అది చేతి మీద పడ్డా, గాయం మీద పడ్డా, ఒకవేళ తాగిన కడుపులోకి పోయినా, ఇవన్నీ ఉంటాయి. దీని విషయంలో ఏం లేదు, ఒకటి తయారు చేసిండ్రు, కేంద్రం అనుమతించింది, మార్కెట్లో అమ్ముతున్నారు. కాకపోతే దిక్క చంపేస్తుంది గడిని, కానీ దానికి ఎందుకంటే చాలా విషపూరితం కాబట్టి అది ఎంత ప్రమాదం అంటే చాలా కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది కాబట్టి కలుపుమొక్కలు చంపేస్తుంది. కానీ మనుషులకు పశువులకు అన్ని ప్రమాదం ఉంది. సో కాబట్టి ఇది కొన్ని రాష్ట్రాల్లో బ్యాన్ చేసినట్టు తెలుస్తుంది. మన రాష్ట్రంలో కూడా బ్యాన్ చేస్తే బెటర్ ఇది, ఎందుకంటే ప్రమాదకరమైన కెమికల్ కాబట్టి బ్యాన్ చేయడం మంచిది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇగో ఇది వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ చెప్తా ఉన్నాడు. 100% ఇది పారాకాట్ అనేటువంటిది చాలా డేంజర్. ఎందుకంటే దేనికైనా కానీ విరుగుడు ఉంటుంది. అంటే అసలు యాక్చువల్గా గడ్డి మందు ఏది మందు తాగినా కానీ దానికి విరుగుడు ఉంటుంది. అందుకని హాస్పిటల్కి పోతే చికిత్స ఉంటుంది. దీనికి చికిత్స కూడా ఉండదంట. తర్వాత మళ్ళీ దీనికి వాసన ఉంటుంది. దీంతో పాపం చాలామంది రైతులు, అంటే ఒక డాక్టర్ వచ్చి చెప్తున్నాడు, ఆయన ఏమంటుండంటే ఒక రైతు కూడా కాదు, అంటే రైతు కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరు లొల్లి పెట్టుకున్నారట. ఏ కుటుంబంలోనైనా అంతో ఇంత లొల్లి ఉంటుంది. చిన్న గొడవ అయింది. గొడవ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఏమైంది, ఇది కొట్టిన తర్వాత ఇంత మిగిలిందంటే ఆడు పక్కకు పెట్టిరు. పక్కకు పెడితే ధన్వన్ పోయింది, భార్య పోయి ఇంత తాగింది, జస్ట్ ఇంత మూత తాగిందట. మూత తాగిన తర్వాత హాస్పిటల్ వేసిన తర్వాత ఇది పారాకాట్ అని తేలిన తర్వాత డాక్టర్లు వేసిపోయారు, మేము ఏం చేయలేకపోతున్నామని చెప్పేసి. అంటే 2-3 రోజులు బతికిన తర్వాత ఏమంటుందంటే నేను ఆ ఆవేశంలో దాగిన నాకు బతకాలనుంది, నా పిల్లల్ని చూసుకోవాలనుంది, నా భర్తను చూసుకోవాలనుంది మళ్ళీ అంటుంది. కానీ ఏం చేయలేకపోయి మొత్తం మీద ఆ మహిళ చనిపోయిందని చెప్పేసి డాక్టర్ చెప్తున్నాడు. అంటే ఎంత ప్రమాదకరం చూడండి. అంటే చాలామంది ఆవేశంతో ఇట్లా చేస్తూ ఉంటారు. ఈ ఆవేశంతో చేయడం వల్ల ఇట్లా నష్టం జరుగుతూ ఉంటుంది. జస్ట్ ఇది మళ్ళీ ఇది తక్కువ ధర నుండి పాడేస్తుంటుంది. ఈ 200 రూపాయలు పెడితే డబ్బు వస్తుంది. ఈ 200 రూపాయలు డబ్బు రావడంతో ఇట్లా చాలా ప్రమాదం జరుగుతూ ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అటువంటి పనికి ఎట్టి పరిస్థితులు ఉపయోగించకండి. ఎందుకంటే మేము చెప్పే ఉద్దేశం ఏంటంటే మంచి జరగాలని చెప్తా ఉన్నాం, చెడు జరగడం కోసం కాదు ఇక్కడ చెప్పేది. కాబట్టి ఇది చాలా ప్రమాదకరం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా, అంటే కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఆలోచన చేయాలి. తర్వాత ఆలోచన చేయడం కాదు, బ్యాన్ చేసి పడేసేయాలి. ఇప్పుడు ఇది లేకపోతే మస్తుగా ఉన్నాయి మనకు మందులు. ఇది చాలా డేంజర్ ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బ్యాన్ చేయాలి. రైతులు పాపం ఆత్మహత్య చేసుకుంటున్నారు రకరకాలుగా. మళ్ళీ వాడు బతకాలనుకుంటే కూడా బతకలేని పరిస్థితుల్లో. ఆ తల్లి పాపము ఆవేశంలో తాగిన తర్వాత నేను బతకాలనిపిస్తుంది సార్, నాకు నా పిల్లలను చూసుకోవాలి, నా భర్తను చూసుకోవాలి, ఆవేశంలో తాగినా అంటే ఏం చేయలేకపోయినారు. కాబట్టి దీన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి డిమాండ్ వస్తుంది. డేంజర్ పారాక్వాట్. ఇక విరుగుడు లేని గడ్డి మందుకు రాష్ట్రంలో ఏటా 5,000 మంది బలి అయిపోతున్నారట. తాగిన ప్రతి 100 మందిలో 98 మంది చనిపోతున్నారు. ఒక్కో జిల్లాలో ఏటా 200 కేసులు నమోదవుతున్నాయి. పొలాల్లో మాస్కులు లేకుండా స్ప్రే చేసినా డేంజర్ అయినట్టు. గాలి పీల్చినా ఊపిరితిత్తులు, కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి. ఇక వాడితే భూమి నిర్జీవం అయిపోతుంది. పారాకాట్ బ్యాన్పై IMA, ఇండియన్ మెడికల్ కౌన్సిల్, తర్వాత ఇక్కడ మెడికల్ కౌన్సిల్తో పాటు డాక్టర్ల సంఘాలు కూడా ఉమ్మడిగా మొత్తం కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు. మరి ఏమైంది ఇప్పుడు? దీన్ని బ్యాన్ చేస్తే పోయేది ఏముంది? ఇది కాకపోతే ఇంకో తయారు చేసుకోవచ్చు కదా. గడ్డి మందు అంటే ఇప్పుడు కలుపు మందు కాదు, ఇది మళ్ళీ కలుపు మందు వేరే ఉంటుంది. కలుపు మందు ఏంటంటే ఇప్పుడు మొక్కలు ఉంటాయి, ఆ మొక్కల మధ్యలో ఏమైనా వస్తే దాన్ని తీసేస్తే అది వేరు. కానీ ఇదేమో మొత్తం చంపేస్తుంది, ఏ చెట్టు ఉన్నా కథం చేసేస్తుంది. విరుగుడు లేని పారాకాట్ గడ్డి మందు మన రాష్ట్రంలో ఏటా 5,000 మందిని బలిగొంటున్నది. అప్పుల బాధతో రైతులు, ప్రేమ, చదువు తదితర కారణాలతో స్టూడెంట్స్, యువత క్షణికావేశంలో తాగి తిరిగిరాని లోకాలకు పోతున్నారు. ఈ మందు తాగిన ప్రతి 100 మందిలో 98 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఈ పారాకాట్ను పంట చేలల్లో గడ్డిని నాశనం చేయడానికి వాడుతున్నారు. అయితే క్షణాల్లో గడ్డిని మార్చేసేటువంటి శక్తి దీనికి ఉంటుంది. కానీ క్షణికావేశంలో ఈ మందు తాగిన పిచ్చికారీ చేసేటప్పుడు ఏమరపాటు ఉన్న నేరుగా శరీరంలోకి కీలక అవయవాలపై అటాక్ చేస్తుంది. ఇది గొంతు, పేగులు కాలిపోతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు డ్యామేజ్ అవుతాయి. ఇక పల్మనరీ ఫైబ్రోసిస్ తలెత్తి శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. తర్వాత కిడ్నీలు, లివర్ ఫెయిల్ అవుతాయి. బాధితులు తీవ్రమైనటువంటి నొప్పితో ఊపిరాడక చనిపోతారని డాక్టర్లు చెప్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ వ్యవసాయ భూములను నాశనం చేస్తున్న పారాకాట్ను దేశవ్యాప్తంగా బ్యాన్ చేయాలని అటు డాక్టర్ల సంఘాలు, ఇటు రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక డాక్టర్ వచ్చిండు, ఆయన దీనిపైన ఫైట్ చేస్తూ ఉన్నారు కొంతమంది.
ఆ ఫైట్ చేస్తున్నటువంటి డాక్టర్ తోటి మనం ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసినాం. ఏది మన మట్టి మనిషి అనేటువంటి మన యూట్యూబ్ ఛానల్ ఉన్నది, మన ఛానల్ అది కూడా. మన ఛానల్లో ఆ మట్టి మనిషి అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో దానికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది, చూడండి మీరు. డాక్టర్ ఏం చెప్తున్నాడు, ఏం కథ, ఎటువంటి పరిస్థితులు జరిగినాయి, ఏం కథ అనేది. ఇక భారత్ చైనాపై మళ్ళీ టారిఫ్లు. ఇక చూసుకో, వీనికి ఏం పని లేదు, ఇదే పని ఉన్నట్టుంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి. మరో 16 దేశాలపై ట్రేడ్ దర్యాప్తుకు అమెరికా ప్లాన్ చేస్తుందంట. సెక్షన్ 301 కింద వాణిజ్య పద్ధతులపై విచారణ ప్రారంభించారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. గ్రానైట్ ఎగుమతులపై వార్ ఎఫెక్ట్. టన్నుకు $20 నుంచి $29 పెరిగిన షిప్పింగ్ ఛార్జీలంట. ఇటు వార్ సెస్ కింద ఒక్కో కంటైనర్కు 2 లక్షల అదనం. కరీంనగర్, ఖమ్మం జిల్లాల నుంచి నిలిచిన గ్రానైట్ ఎక్స్పోర్ట్స్ అంటే ఇక్కడ గ్రానైట్ ఎక్స్పోర్ట్ ఏవైతే ఉంటుందో దానికి మొత్తం కూడా భారీగా పడతా ఉన్నట్టు లెక్కలు ఇవి. కాకినాడ పోర్టులో నిలిచిపోయిన మార్బుల్ స్లాబ్ కంటైనర్లో ఇటు గ్రానైట్ క్యూబ్స్ అంట. చైనా సహా కువైట్, ఇరాన్, ఇరాక్, సౌదీ, ఖతార్ లాంటి మిడిల్ ఈస్ట్ దేశాలకు ఆగిన రవాణా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఈ యుద్ధం ఎఫెక్టు ఏది, ఇరాన్ తర్వాత ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధం ఎఫెక్టు అన్నిటిపైన పడుతుంది. ఇటు గ్యాస్ పైన, ఇటు పెట్రోల్ డీజిల్ పైన, ఇటు అన్నిటిపైన పడుతూ ఉంది. లాస్ట్కి వస్తే గ్రానైట్ ఎగుమతుల మీద కూడా పడుతుందట. అవే కాదు, గుడ్ల ధరలు తగ్గినాయి. మొన్న చూసిరు కదా, కోడిగుడ్ల ధరలు తగ్గిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ వార్ ఎఫెక్ట్ తోటి ఏమవుతుంది, ఇక్కడ మన కోడిగుడ్లు ఉత్పత్తి చేస్తే అవి వేరే దేశాలకు ఎగుమతి చేయాలి. ఒకవేళ ఇప్పుడు అరబ్ కంట్రీస్కి ఎగుమతి చేద్దాం అనుకుంటే ఇప్పుడు వాడు హర్ముజ్ జలసంధి వాడు మూసేస్తూ ఉన్నాడు. మూసేస్తుంటే ఎగుమతి ఆగిపోయి మొత్తం మీద ఇక్కడనే ఉన్నాయి గుడ్లు. ఇక్కడనే ఉన్న గుడ్లను మరి వీళ్ళకే వంచిపెట్టారు, మనకే పంపిణీ చేయాలి కాబట్టి ఆటోమేటిక్గా గుడ్లు కొంటలేరట. ఎందుకు కొంటలేరంటే ఈ ఎండాకాలం వచ్చింది, ఎండాకాలం వస్తే వేడి చేస్తుందని చెప్పేసి గుడ్లు తక్కువ తింటున్నారు. తక్కువ తినడం ఒకటి, అక్కడ అంటే యుద్ధం జరగడం ఒకటి, దీంతో నిలిచిపోవడం వల్ల మొత్తం కూడా గుడ్లకు కూడా గిరాకీ పడిపోయిందట. ఇట్లా దెబ్బ పడతా ఉంది. ఇక ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు స్టార్ట్ అవుతాయంట. ఎందుకంటే ఎండలు ముదురుతున్నాయి కాబట్టి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు క్లాసులు ఉంటాయి. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక హాఫ్ డే స్కూల్లో ఈ విద్యా సంవత్సరం చివరి వర్కింగ్ డే ఏప్రిల్ 23 వరకు కొనసాగుతాయని ప్రకటించారు. అన్ని మేనేజ్మెంట్ల స్కూళ్ళు తర్వాత ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పనిచేయాలని ఆయన సూచించిండు. ఇక ఎవరు ఉన్నట్టుగా వాళ్ళ పేరు ఏం పేరు, ఈయన నారాయణోడు, శ్రీ చైతన్య, వాడు అట్లనే పెట్టి రుద్దుతూ ఉంటాడు. ఇక ఈ 12:30 లేదు మొత్తం నడుస్తూనే ఉంటాడు సాయంత్రం దాకా. దానివల్ల ఏమవుతుంది, మంచిగా అవుతుంది కదా, మన పిల్లలకే మంచిది కానీ మన పిల్లలకు మంచిది కాదనే కదా ప్రభుత్వం. ఎండలు కొడితే ఎండలు ఒకవేళ వాళ్ళు దెబ్బ పడుతుంది, వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటాయి, రకరకాలుగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించి ఇటువంటి నిర్ణయం తీసుకుంటుంది. ఇక వాడు మాత్రం రుద్దుతూ ఉంటాడు. ఇటువంటి కథ నడుస్తుంది. ఇక తీన్మార్ చూసుకుంటే గ్యాస్ కొరత పెరిగిన కట్టెల ధర అని, ఇప్పుడు కట్టెల ధర కూడా విపరీతంగా పెరిగిపోయిందంటే కట్టెలు దొరుకుతలేవు. ఇప్పుడు మళ్ళీ అదో పరిశాన్ ఉన్నది. రోజులు బాగాలేవు, కట్టెలు జాగ్రత్త, ఎందుకంటే కట్టెలు ఎత్తుకుపోతారట ఇప్పుడు. ఆడికి వచ్చింది కథ. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. విజయక్రాంతి చూసే కంటే ముందు వచ్చిండ్రు రండి. ఈ బస్సులు ఎవరి అంటే ఎలక్ట్రానిక్ బస్సులు ఉన్నాయి కదా, ఎలక్ట్రానిక్ బస్సులు తీసుకొచ్చేసి అన్ని ప్రైవేట్ బస్సులు అంటే అవి ప్రభుత్వం అంటే కావు, ఆర్టీసీ అంటే కావు. మరి ఎవరి బస్సులు కథ, ఈ పైసలన్నీ ఎవరికి పోతాయి? ఆర్టీసీ కార్మికులు పని చేస్తారంటే పని చేయరు, మరి ఏం పరిస్థితి అయితే అని చెప్పేసి ఇదొకటి కథనం కనిపిస్తా ఉంది. రండి చెప్పండి. నమస్కారం అన్న, నా పేరు ప్రవీణ్ కుమార్. నేను వచ్చింది యూసుఫ్గూడ్ అన్న. యూసుఫ్గూడ్ నుంచి. సో నేను లాస్ట్ టైం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాను. ఓకే. మేము ఉండేది ఉప ఎన్నికల్లో మేము ఉండేది ఎస్పీఆర్ఎల్స్ యూసుఫ్గూడ. ఓకే అన్న, ఇక్కడ చూసుకుంటే మొన్న 10వ తారీఖు నాడు మన సీతక్క గారు వచ్చి ఒక శంకుస్థాపన చేశారు. ఓకే. ఇది ఎస్పీఆర్ఎల్స్ గ్రౌండ్ లో మహిళలకు భద్రత అని చెప్పి వర్కింగ్ ఉమెన్స్ కోసం హాస్టల్స్ నిర్మించడానికి శంకుస్థాపన చేశారు. ఇది మంచి పనే. మేము దీంట్లో మాకున్న అబ్జెక్షన్ ఏంటంటే హాస్టల్ నిర్మించమంటున్నాం, కానీ ఇక్కడ మాకు వచ్చిన సమస్య ఏంటంటే ఎస్పీఆర్ఎల్స్ గ్రౌండ్ లో 2022లో ఒక ఖాళీ స్థలాన్ని మాగంటి గోపీనాథ్ గారు ఏం చేశారంటే, గతంలో మాజీ ఎమ్మెల్యే దివంగత ఎమ్మెల్యే కీర్తిశేషు మాగంటి గోపీనాథ్ గారు ఏం చేశారంటే, ఆ ల్యాండ్ అంతా కబ్జా అవుతుందని చెప్పి ఆ ల్యాండ్ మొత్తం ఒక ఫెన్సింగ్ వేయించేసి స్ట్రీట్ లైట్ పెట్టించేసి ఒక గ్రౌండ్ గా చేసి ఆ గ్రౌండ్ లో కొంత స్థలాన్ని ఒక ఫంక్షనల్ గా కేటాయించి మిగతా 6 ఎకరాల జాగాన్ని ఒక ఓపెన్ ప్లే గ్రౌండ్ అంటే క్రికెట్లు కానీ
మార్నింగ్ వచ్చి ఆడుకోవడానికి, మార్నింగ్ వచ్చేసి వృద్ధులు, షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు ఎవరైతే ఉంటారో అక్కడ ఏంటంటే అందరూ స్ట్రీట్ వాకింగ్ చేస్తుంటారు, రన్నింగ్ చేసుకుంటారు, పోలీస్ సెలెక్షన్ కోసం, ఫిజికల్ ఈవెంట్స్ కోసం అక్కడ అందరు పిల్లలు వస్తూ ఉంటారు. అక్కడ డైలీ క్రికెట్ ఆడుతూ ఉంటారు పిల్లలు అయితే. మళ్ళీ ఓపెన్ జిమ్ కూడా ఉంది అక్కడ. ఇప్పుడు అలాంటి స్థలము ఆ చుట్టుపక్కల ఎక్కడ లేదు మనకు జూబ్లీస్ లో. అంత పెద్ద స్థలాన్ని ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ హాస్టల్ అనే పేరుతోని అక్కడ దగ్గర దగ్గర 3 ఎకరాల ల్యాండ్ ని హాస్టల్ కేటాయించడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు అక్కడ హాస్టల్ కేటాయిస్తే ఏంటంటే మాకు అక్కడ ఆడుకోవడానికి ప్లేస్ లేదు జూబ్లీస్ లోనే. ఈ ఎస్పీఎల్ఎస్ గ్రౌండ్ చుట్టుపక్కల సుమారు 20 నుంచి 25 బస్తీలు ఉంటాయి. సో ఆ 25 బస్తీల ప్రజలంతా అక్కడే మనకు యాక్టివిటీస్ కంటే మార్నింగ్ వాకింగ్ కానీ, సాయంత్రం పూట ఆడుకోవడానికి కానీ, అక్కడ ఓపెన్ జిమ్ చేసుకోవడానికి కానీ ఉన్న ప్లేస్ అదొకటి. ఆ ప్లేస్ మేము లాస్ట్ టైం కూడా ఖండించడము. 3 months బ్యాక్ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే అక్కడ శంకుస్థాపన చేస్తుంది. అంటే బస్తీవాసులందరూ వచ్చి దాన్ని ఖండించేసినాం. ఖండించడానికి దాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు, ఉపసంహరించుకున్నారు. మళ్ళీ రాత్రికి ఏం చేశారంటే 9వ తారీఖు రాత్రి పోలీస్ బందోబస్తు పెట్టేసి రాత్రి మొత్తం ఒకటి ఐరన్ ది చేసేసి 10వ తారీఖు సీతాకాన్ని పిలిపించి శంకుస్థాపన చెప్పించారు. ఇది అన్న సమస్య. తర్వాత రోడ్డు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి చిన్న అక్కడ గల్లీకి ఏమైనా ఇబ్బంది అవుతుంది? అది అంటే రోడ్ కూడా లేదన్న వెళ్ళడానికి అక్కడికి. హాస్టల్ నిర్మిస్తారన్న వర్కింగ్ ఉమెన్స్ కోసం అని లేడీస్ హాస్టల్ నిర్మిస్తారా? ఇప్పుడు అక్కడ ఏమది ప్లే గ్రౌండ్ ఇంకా కొద్దిగా మిగులుతుంది కదా. అయితే అప్పుడు ఏం చేస్తారంటే ఆడవాళ్ళు కాదండి ఇది కాదు. ఆడవాళ్ళు ఉంటారు, మీరు ఇక్కడ ఎట్లుంటారు అన్నట్టు మళ్ళీ దాన్ని అబ్జెక్షన్ చేస్తారు మనకి. మళ్ళీ అక్కడికి అదే రోడ్ కించి టెంపుల్ కి రోడ్ ఇవ్వాల్సి వస్తుంది, అదే గ్రౌండ్ లో నుండి ఈ హాస్టల్ కి కూడా రోడ్ ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే మొత్తం గ్రౌండ్ మొత్తం కబ్జా అయిపోతుంది. అక్కడ మాకు చుట్టుపక్కల చూసుకుంటే 10 kilometers వరకు ఆడడానికి గ్రౌండే ఉండదు అసలు. ఇది అదే కదా ఇప్పుడు ఇది పక్కన కమ్యూనిటీ ఫంక్షన్ హాల్ నిర్మాణం జరుగుతుంది. అయితే ఈ నిర్మాణం నిధులు ఎన్ఎస్సీ ప్రెసిడెంట్ ఉన్నాడుగా, రాష్ట్ర అధ్యక్షుడు పంపించిండు. కాదు ఇప్పుడు అదే వెంకటస్వామి పంపించి మొత్తం ఇబ్బంది అవుతుంది అక్కడ కడితే జూబ్లీ హిల్స్ దగ్గరనే. ఇది కూడా ఇది అదే ఇది వేరే సార్. ఇది వేరేనా? ఇది కూడా ఫంక్షన్ హాల్ ఇది వేరే ప్లేస్ అండి, ఇది మైరల్ కాదు, జూబ్లీస్లోనే. కానీ ఇక్కడ ఏందన్నా అంటే ఇక్కడ చూసుకోండి మీరు, మహిళల భద్రత కోసం చేయడం మంచిదే. చూడండి ఇంత పెద్ద ప్లే గ్రౌండ్ ఇక్కడ చూడండి, ఒక 10-15 టీములు పిల్లలు ప్రతిరోజు సాయంత్రం ఆడుకుంటారు అన్న. సండే రోజు అయితే అసలు మీకు ప్లేస్ దొరకదు అక్కడ ఆడుకోవడానికి, అంత మంచి ప్లే గ్రౌండ్. ఇంకోటి ఏంటంటే అక్కడ ఈ రంజాన్కి వస్తే నమాజ్ చేసుకుంటారు, ఇఫ్తార్ పార్టీలు చేస్తారు, మళ్ళీ బతుకమ్మలు కండక్ట్ చేసుకుంటాము, బోనాల పండుగ చేస్తాము, సంక్రాంతి ముగ్గుల పోటీ పెడతాము, సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్ చేస్తారు, మళ్ళీ ప్రతి రాజకీయ పార్టీ మీటింగ్లు అక్కడే అవుతాయి. అలాంటి గ్రౌండ్ జూబ్లీస్ నియోజకవర్గంలో లేదు. ఇప్పుడు ఆ గ్రౌండ్ కాస్త ఏదో వర్కింగ్ ఉమెన్స్ కోసం మేము వ్యతిరేకించట్లేము, కానీ మేము చెప్పేది ఏంటంటే చాలా ప్లేసులు ఉన్నాయి అన్న. బోరబండ బస్ స్టాప్ దగ్గర ఉంది, యూసుఫ్గూడలో ఉంది. అక్కడ ఇంకా మేము ఎందుకు ప్రపోజ్ చేస్తున్నామంటే అక్కడ ఉంటే వర్కింగ్ ఉమెన్స్ కి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది, బస్సులు ఉంటాయి, మెట్రో ఉంటుంది, రావడానికి పోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ ఏరియాలో ఏంటంటే ఎలాంటి బస్ ఫెసిలిటీ లేదు ప్రస్తుతానికి, మెట్రో అసలుకే ఉండదు, ఆటోలు కూడా తక్కువ ఉంటాయి. ఇలాంటి ఇబ్బందికర ప్లేస్ల కంటే వేరే ప్లేస్ చాలా ఉన్నాయి, ఓపెన్ గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి. అక్కడ పెట్టుకుంటే ఏంటంటే వాళ్ళకి భద్రత ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ కూడా బాగుంటుంది. ఇలాంటి ఏరియా ఏంటంటే ప్లే గ్రౌండ్ అనేది మాకు లేదు ఆ చుట్టుపక్కల ఇక్కడ. అందుకని దాన్ని తీసేస్తే మాకు ఇబ్బంది అవుతుంది. యువత అన్న చాలా మంది యువత ఇప్పుడు ఫోన్లు చూసుకుంటా అవి అలవాటు మద్యపానానికి బానిసలు అవుతున్నారు. అలాంటి పిల్లలు ఇప్పుడు మంచి యాక్టివిటీస్ చేసుకున్నారు. ప్రతిరోజు సాయంత్రం మార్నింగ్ వాకింగ్ వస్తున్నారు, రన్నింగ్ వస్తున్నారు, క్రికెట్ ఆడుకోవడానికి వస్తున్నారు, జిమ్కి వస్తున్నారు. అలాంటి పిల్లలు ఏం చేస్తారన్న ఇప్పుడు స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడుతున్నారు. కానీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి పెడితే మరి ఇటువంటి దగ్గర నుంచి వస్తారు. అభివృద్ధి చేయమని మేము అంటున్నాం, కాదనట్లేను. ఆ గ్రౌండ్ డెవలప్ చేయమంటున్నాం, ఫెన్సింగ్ చేయండి. ఉపయోగపడతారు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు మన ఫుట్బాల్ ప్లేయర్ పిలిపించారు. ఎందుకు? యువతను మెస్సీని పిలిపించారు. క్రీడా రంగంలో మనం ఎంకరేజ్ చేయాలని చెప్పి. ఇప్పుడు ఉన్న క్రీడా స్థలాలను మీరు కబ్జా చేసుకొని ఏదో మీకు వచ్చే కాంట్రాక్టర్ నుంచి కమిషన్ల కోసం అని చెప్పి ఉన్న క్రీడా స్థలాలను కూడా మీరు కబ్జా చేసుకుంటే వేరే దగ్గర కట్టుకున్నాను. ప్రత్యామ్నాయం ఉన్నాయన్న, మేమే చూపిస్తున్నాం ప్రత్యామ్నాయం ఎక్కడ ఉందనేది. చాలా ప్లేసెస్ ప్రత్యామ్నాయం ఉన్నవి. అక్కడ రోడ్ సైడ్ బిట్ ఉన్నది, రోడ్ సైడ్ ల్యాండ్స్ ఉన్నవి. మహిళల భద్రత అవసరమే, కానీ కాకపోతే ప్రత్యామ్నాయంగా వేరే దగ్గర ఈ స్థలం ఏంటంటే వేరే ప్లేస్ లో మనము ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీగా
ఈజీగా ఉంటుంది. ఈ స్థలంలో క్రికెట్ కానీ క్రీడా సంబంధించినవి వేరే దగ్గర ఆడుకోలేము, ఎందుకంటే ఆ చిన్న చిన్న ప్లేసెస్. ఇదేందని ఇంత పెద్ద 5.5 ఎకరాలు, 5.5 ఎకరాలు. సో ఇంత స్థలము చుట్టుపక్కల దొరకదు. ఒక మంచి క్రికెట్ గ్రౌండ్ అవుతుంది. మంచి ఎవ్రీ మార్నింగ్ షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు, పెద్దవాళ్ళు, చిన్న అందరూ వాకింగ్ ఎవ్రీడే వస్తుంటారు. మేము కూడా మార్నింగ్ వాకింగ్ వెళ్తాం అక్కడికి. అలాంటి ల్యాండ్ మళ్ళీ మాకు దొరకదు, ఎందుకంటే చుట్టుపక్కల 10 కిలోమీటర్ వరకు ఎక్కడ గ్రౌండ్ లేదు మాకు. సో ఇదన్నా మాకేందనంటే ప్రభుత్వానికి విన్నపం చేసుకున్నాము, పోలీస్ డిపార్ట్మెంట్ వారు చెప్పాము. వీళ్ళు ఏంటంటే బందోబస్తు పెట్టి బలవంతంగా అక్కడ శంకుస్థాపన చేస్తున్నారు. ఇక్కడ మా దగ్గర ఏంటంటే తిన్మర్ మల్ల దగ్గరికి వెళ్తే ఈ సమస్యకు పరిష్కారం అవుతుందని నమ్మకంతో ఇక్కడికి వచ్చాము. ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది, ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది. మా సమస్య పరిష్కారం మీ ద్వారానే అది తీరుతుందని ఆశిస్తున్నాం మనం. ఎందుకంటే ప్రభుత్వం ఒకటి అంటుంది, అది గవర్నమెంట్ ఉందమ్మా, గవర్నమెంట్ చేతి గవర్నమెంట్ మనమన్నా పబ్లిక్ గవర్నమెంట్ ప్రజల కోసమే ఉంది. ప్రజలు ఇబ్బంది పెట్టడానికి గవర్నమెంట్ లేదు కదా. గవర్నమెంట్ ప్రజలు అభివృద్ధి చేయాలి, ఉన్నదాన్ని డెవలప్మెంట్ చేయాలి, కానీ ఉన్నదాన్ని నాశనం చేసేదాన్ని అభివృద్ధి అన్నారు. ఇప్పుడు మన చాలచూరులో చూసుకుంటున్నా, ఖమ్మంలో చూసుకున్నా, వేరే ఇప్పుడు మధుప్రత్యామ్నాయంగా వేరే దగ్గర కడితే మంచిగా ఉంటుంది. ప్రత్యామ్నాయం వేరే కాదనట్లేదన్న, ప్రత్యామ్నాయం వేరే దగ్గర. ఇలాంటి గ్రౌండ్ వేరే ప్లేస్ లో దొరకదు, లేదు, ఆ ఏరియా లేదు కాబట్టి దాని కావాలంటారు. తప్పకుండా మాట్లాడదాం ఒకసారి. థ్యాంక్ యూ. ఇది అసలు యాక్చువల్గా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్లేస్లో అక్కడ దాన్ని అంటే వర్కింగ్ ఉమెన్స్ కట్టడం, హాస్టల్ కట్టడం మంచిదే. కాకపోతే ఏంటంటే ప్రత్యామ్నాయంగా పక్కకు కడితే మంచిగా ఉంటుంది. వేరే రకరకాల ప్లేసులు కూడా మేము చూపిస్తాం, కావాలంటే ప్లేసులు అవకాశాలు ఉన్నది. ఉన్న తర్వాత ఇక్కడ ఏ రవాణా సౌకర్యం కానీ లేకపోతే ఎటువంటి కమ్యూనికేషన్స్ లేనటువంటి ఈ ప్లేస్లో కట్టడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలకు ఇబ్బంది అవుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే వర్కింగ్ ఉమెన్స్ కూడా ఇక్కడ సరైనటువంటి ట్రాన్స్పోర్టేషన్ లేకుండా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అంటున్నారు అక్కడ యువకులు. కాబట్టి దీనిపైన ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి, అట్లా ఆలోచిస్తే బాగుంటుంది. రైట్, ఇక ఈ బస్సులు ఎవరివి? ఈ బస్సులు అంటే ఈ బస్సులు చూపించే బస్సులు కాదు, ఎలక్ట్రానిక్ బస్సులు. ఆర్టీసీలోకి ఇప్పటికే 500 ఎలక్ట్రికల్ బస్సులు. ఇక కేంద్ర ప్రభుత్వ స్కీమ్లో భాగంగా కార్పొరేట్ సంస్థలకే కొనుగోలు అధికారం ఉందట. తామే కొనుగోలు చేస్తున్నట్లు రాష్ట్ర సర్కార్ కవరింగ్ ఇస్తుంది. ఇక ఆర్టీసీకి లేని అధికారం, ఇక కొనుగోలు అవకాశం సంస్థకు ఇవ్వాలంటున్నారు కార్మిక సంఘాల నాయకులు. పర్యావరణ హితం, కర్బన ఉద్గారాలను తగ్గిస్తూ కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈవీ బస్సులు అంటే ఎలక్ట్రికల్ బస్సులు పాలసీ తీసుకొచ్చింది. అలా ఆర్టీసీలోకి వస్తున్నటువంటి ఈవీ బస్సులు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే అసలు ఈ బస్సులు ఎవరివనే ప్రశ్నకు సరైన జవాబు దొరకదు. ఆర్టీసీవా అంటే కాదు, రాష్ట్ర ప్రభుత్వానివా అంటే ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఖర్చు చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వానివా అంటే కార్పొరేట్ సంస్థలకు సబ్సిడీ అంటే గ్రాంట్ని ఇచ్చేసి కేంద్రం చేతులు దులుపుకుంటోంది. కార్పొరేట్ సంస్థలవా అంటే మేము అద్దెకు ఇచ్చేశాం అంటున్నారు. మరి ఈ బస్సులు ఎవరివి? ఈ నెల 13న ఆర్టీసీ జాక్ తరఫున సమ్మె నోటీసులు ఇవ్వనున్నారు. వారి డిమాండ్లతో ఈవీ బస్సుల సౌకర్యాలకు సమస్యలు కూడా ప్రధాన అంశంగా మారింది. కాబట్టి ఈ బస్సులు ఎవరివి? అసలు ప్రభుత్వానివా, ఆర్టీసీవా, ఎవరివి అని చెప్పేసి దీనిపైన ఒక ప్రత్యేక కథనం వేసింది విజయకరణ దినపత్రిక. మా సమస్యలపై మాట్లాడండి, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలనే అమలు చేయమని కోరుతున్నాం. బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు మాజీ మంత్రి హరీష్ రావుకు ఆర్టీసీ జేఏసీ వినతి పత్రం ఇచ్చిందట. సమస్యలు కనబడవా? రైతు భరోసా 12,000 వరకే పరిమితం చేశారు. ఫీజు బకాయిలు, జాబ్ క్యాలెండర్ ఏవి? రిటైర్డ్ ఉద్యోగులు ఆఫీసుల చుట్టూ ఆధార పెన్షన్ల కోసం ప్రజల నిరీక్షణ. ఇక మీ చేతుల్లో గడ్డపార పట్టుకున్నప్పటి నుంచి ప్రజలు నిద్రలేని రాత్రులే. కేసీఆర్ తన బాధ్యతను విస్మరించారు. ప్రజల గొంతుకగా బీజేపీ ప్రజల సమస్యలను మీ దృష్టికి తెస్తుంది. సీఎంకు లేఖ రాసిందంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. గృహ అవసరాలకు సిలిండర్ల కొరత లేదు. బ్లాక్ మార్కెటింగ్ చేసే డీలర్లపై కఠిన చర్యలు. కొరత లేదని కేంద్రం చెబుతున్నా వాస్తవం వేరు అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఒకటేమో కొరత లేదని చెప్పేసి అంటుండు, మళ్ళీ కొరత ఉందని చెప్పేసి అంటుండే. ఎక్కడ క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నారు. ఇక సంధి కుదిరింది. భారత్ నౌకలకు ఇరాన్ పచ్చజెండా ఊపినట్టుగా వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. హర్మోజ్ జలసంధి ద్వారా ముంబైకి చేరిన చమురు మొదటి ట్యాంకర్. ఇక ఇరాన్తో చర్చలు సఫలం. పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో 28 భారతీయ నౌకలు. ఎలాంటి భయాందోళనలు వద్దు. కేంద్ర పెట్రోలియం మంత్రి పురి అంటున్నాడు. భారత్ చమురు కొనుగోలును అమెరికా నిర్ణయించాలా అని చెప్పేసి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అంటున్నాడు. నిన్న వచ్చింది ఇది నౌక. ఇక హర్మోజ్ మూసివేత కొనసాగుతుంది.
గల్ఫ్లో దాడులు ఆపేది లేదు. ఇరాన్ నూతన సుప్రీం లీడర్ ముస్తఫా ప్రకటించిండు. ఖమేనీ జోక్యం చేసుకోవాలి. గ్యాస్ కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఫుడ్ బిజినెస్. ఇక్కడ లక్షల మంది కార్మికులు, విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు. బ్లాక్ మార్కెట్ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి పూరికి బీఆర్ఎస్ నేత కేటీఆర్ లేఖ రాసిందట. హైదరాబాద్ ప్రపంచ వైద్య రాజధాని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికల్ ఆసుపత్రి ప్రారంభం. మెడికవర్ బల్క్ డ్రగ్స్ తయారీలో మనమే నెంబర్ 1 అని సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. దేశంలో మెడికవర్ 25వ ఆసుపత్రి. అత్యాధునిక 640 స్లైస్ సిటీ స్కాన్ అందుబాటులోకి వస్తుందంట. వైద్య రంగంలో సరికొత్త విప్లవం. 5 సెక్షన్లలోనే గుండె స్కాన్ చేస్తాడు. 5 సెకండ్లలో గుండె స్కాన్ చేసేస్తాడట. $3 ట్రిలియన్ ఎకానమీ సాధనలో పోలీస్ శాఖ పాత్ర కీలకం. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి రేర్పై దృష్టి సారించండి అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటుండు. 41 జీసీసీలతో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానం అని చెప్పేసి మంత్రులు శ్రీధర్ బాబు కూడా అంటున్నాడు. కేసు క్లోజ్. పార్టీ ఫిరాయింపుల కేసును ముగించింది సుప్రీంకోర్టు. అన్ని పిటిషన్లను స్పీకర్ పరిష్కరించారన్న న్యాయవాది అభిషేక్ సింఘ్వి విచారణ అవసరం లేదని చెప్పి సర్వోన్నత న్యాయస్థానం అన్నదట. ఏది ఈ 10 మంది ఎమ్మెల్యేలు, జంపు జలాలీల ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి ఇక్కడ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చేసిండు. వాళ్ళ పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని. ఈ క్లీన్ చిట్ ఇవ్వడంతో అక్కడ సుప్రీంకోర్టు కూడా ఓకే అని చెప్పేసిందట. అని చెప్పేసిండు కదా, ఓకే అన్నదంట. 16 నుంచి ఒంటిపూట బడులు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయట. వంట గ్యాస్ కొరత బెంబేలెత్తిస్తోంది సుషి. టెన్షన్ పోగొట్టుకునేందుకు తెచ్చుకున్నా అని చెప్పేసి మందు తెచ్చుకున్నట. ఎందుకు తెచ్చుకున్నామంటే వంట గ్యాసు బాధతో తెచ్చుకున్నట. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. జనావాసాలపై బాంబుల వర్షం. ఇరాన్ లెబనాన్పై దాడుల్లో 21 మంది మృతి. ఇక బీరూట్లో పర్యాటక ప్రాంతంపై బాంబులు. ఇరాన్లోని భద్రతా చెక్ పాయింట్లపైన విరుచుకుపడిన అమెరికా, ఇజ్రాయెల్. ఇక అమెరికా నౌకపై ఆత్మాహుతి పడవతో ఇరాన్ దాడి చేసింది. భారతీయుడు చనిపోయాడు. ఇక ఇజ్రాయెల్పై 200 రాకెట్లు. గల్ఫ్ దేశాలపైన దాడులు కొనసాగింపు. మళ్ళీ $100 చమురు ధర మళ్ళీ పెరిగిందట రేటు. గల్ఫ్పై దాడులు చేస్తాం, హర్ముజ్ మూసేస్తామని చెప్పేసి ముస్తఫా ఖమేనీ చెప్తున్నాడు. ఎక్కడ? ఇరాన్ సుప్రీం లీడర్. పశ్చిమాసియాలో సుస్థిర భారత్కే ఎక్కువ అవసరం. సుస్థిరత ఎవరికి అవసరం అంట? భారత్కే ఎక్కువ అవసరం. ఆసియా ఖండం కాబట్టి మనది పశ్చిమాసియాలో. అక్కడ శాంతికి మన దేశం చురుకైన పాత్ర పోషించాలి. అక్కడ దానికి పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగితే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ద్రవ్యోల్బణం ప్రధాన సమస్య అవుతుంది. ఈనాడు ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ సుజాత ఐశ్వర్య మాట్లాడింది. విపత్కర పరిస్థితులను తట్టుకొని పోరాడగలిగిన చరిత్ర ఇరాన్కు ఉందని, ప్రస్తుతం యుద్ధం ఎలా ముగిసినా వచ్చే దశాబ్ద కాలం పశ్చిమాసియా కుదుపులకు గురవుతూనే ఉంటుందని చెప్పేసి ఆ ప్రాంత వ్యవహారాల నిపుణురాలు ప్రొఫెసర్ సుజాత ఐశ్వర్య అభిప్రాయపడ్డదట. ఇక జస్టిస్ ఘోష్ కమిషన్పై ఏప్రిల్ 8న హైకోర్టు తీర్పు. ముగిసిన పిటిషనర్ల తరపు వాదనలట. ఘోష్ కమిషన్ అంటే ఏంటిది? కాళేశ్వరం సంబంధించి. ఇక్కడ స్పీకర్పై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషనర్లపై విచారణ ముగించింది సుప్రీంకోర్టు. ఏమైంది? ఈ 10 మంది ఎమ్మెల్యేలు జంపు జల్లాలని అంటే కాదు. చాలామంది ఏమనుకున్నారు, నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పోయి కాంగ్రెస్ పార్టీలో నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి దానం నాగేందర్ కూడా పార్టీ మారలేదని చెప్తా ఉన్నారు. మరి ఇట్లా ఏమైతుందో తెలియదు కానీ సుప్రీంకోర్టు కూడా ఓకే అన్నదంట. హైదరాబాద్కు హాలీవుడ్ వచ్చినట్టే. ఇక నెట్ఫ్లిక్స్ రాకతో ఎంటర్టైన్మెంట్ రంగానికి ఊతం. ఇప్పటికే దిగ్గజ సంస్థలకు వేదికగా రాష్ట్ర రాజధాని. మీ కార్పొరేట్ ఆఫీస్ను ఫ్యూచర్ సిటీకి తీసుకురండి. ఐలాండ్ స్టూడియోస్ కార్యాలయ ప్రారంభోత్సవంలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. అప్పుడు నేను లారీలో పోయి సినిమా చూస్తుండే అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి. సినిమాలు అక్కడ రిలీజ్ అయ్యేటివి కాదు. అయితే హైదరాబాదు లేకపోతే కర్నూలు ఇట్లా కొన్ని ప్రాంతాల్లోనే సినిమాలు రిలీజ్ అయ్యాయి. మొదటి రోజు చూడాలంటే వనపర్తి నుంచి కర్నూలు 100 కిలోమీటర్స్ లారీలో ప్రయాణం చేసి సినిమా చూసి వచ్చేవాడిని. అప్పుడు బస్సులు ఫ్రీక్వెంట్గా ఉండేది కాదు. సినిమా
థియేటర్ ఓపెన్ చేసినట్ట అల్లు అర్జున్కి సంబంధించి ముఖ్యమంత్రి ఓపెన్ చేసిండు. ఇద్దరు వివాదాలు అవన్నీ మొత్తం సద్దు మనకి వాళ్ళు ఏమైనా కానీ పని చేసుకుంటారు మొత్తం మీద సినిమా వాళ్ళు. This Dolby Vision, I'd like to say one thing. Dolby Vision is a very new age technology, and సీఎం రేవంత్ రెడ్డికి it is a ధన్యవాదాలు state of చెప్పిండు the అల్లు art అర్జున్ technology ఖర్చు. which is available in Hyderabad. మేము ఏదో ఒక తపనతో ఒక పొటెన్షియల్తో మనం హైదరాబాద్ ఒక గ్లోబల్ మ్యాప్ మీద పెట్టాలి, ఎంటర్టైన్మెంట్ సినిమా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ బార్ మనం పెంచాలి అని మా తపని అర్థం చేసుకుని ఇవాళ ఆయన బిజీ టైంలో కూడా ఆయన టైం షెడ్యూల్ చేసి వచ్చిన మన ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరోసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓపెనింగ్కి వచ్చిన ఇట్లుంటే రైట్ ఇది జరిగింది. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు నోటీస్ ఇచ్చిందట. మళ్ళా ఏమైంది, అయిపోయినా కదా కడిగిన ముచ్చలు లెక్క నేను బయటకు వచ్చినా చెప్పింది. 10 రోజులు కూడా కాలేదు, మళ్ళీ వచ్చిరట వాళ్ళు. ఎవరు? సిబిఐ వాళ్ళు వచ్చి నోటీస్ ఇచ్చిపోయారట. నోటీస్ ఇచ్చిపోయినప్పుడు ఆమె లేదు ఇంట్లో, లేకపోతే వాళ్ళ భర్త అనిల్కి ఇచ్చిపోయారట. ఇచ్చిపోయి చెప్పిరట 16న విచారణకు రావాలన్న ఢిల్లీ హైకోర్టు కవిత నివాసంలో నోటీసులు అందజేసిన సిబిఐ. ఇక న్యాయ బృందంతో చర్చిస్తున్నామని చెప్పేసి న్యాయం నా వైపు ఉంది అని చెప్పి సిబిఐ విచారణకు సహకరిస్తా అంటున్నది కవిత. గ్యాస్కు ఎఫ్స్టైన్కు లింకు, మన ఆయిల్ కొనుగోలు ఇతరులు నిర్ణయించడం ఏంటి? పెట్రోలియం మంత్రి ఆయన మిత్రులు రాజీ పడడంతో దుస్థితి. పూరి కుమార్తెకు సోరోస్ నిధులు అంట. లోక్సభలో రాహుల్ ఆరోపణ, ప్రసంగాన్ని నిలిపేసిన స్పీకర్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇంధన కొరత లేదు, సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్పేసి ఇట్లా చెప్తా ఉన్నారు. ఇక తిండికి తిప్పలు, గ్యాస్ కొరతతో మెస్సులు, హోటళ్ళు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు అన్నీ మూతపడాయట. చాలా దగ్గరలో చాలా చోట్ల టమాటా రైస్ మాత్రమే ఇస్తున్నట్టు. ఎందుకంటే టమాటా రైస్ అంటే ఈజీగా రైస్ ఉండాలి, ఇంత టమాటా షీట్ అంటే అయిపోతుంది. ఇక దోశ, పూరి, వడ బంద్ చేసిరట. ఇడ్లీ ఒకటే దొరుకుతున్నది. కనిపించని మిర్చి బజ్జీ, వడల బండ్లు. ఇక ఆర్డర్లు లేక ఉపాధి కోల్పోయింది స్విగ్గీ, జొమాటో డెలివరీ సిబ్బంది. రాష్ట్రంలో వాణిజ్య సిలిండర్ల కొరత. గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ బుకింగ్కు 45 రోజుల గడువు పడుతుందట. పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల నిబంధన కొనసాగుతుంది. వీళ్ళేమో గ్యాస్ ఉందంటారు, కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడేమో ఇట్లుండే పరిస్థితి. కుప్పకూలిన స్విగ్గీ, జొమాటోల షేర్లు, భారీగా ఆర్డర్ల తగ్గడంతో తలెత్తిన దుస్థితి. ఇటు వంట ఉపకరణాల కంపెనీ షేర్లు కూడా జోరు మీద ఉన్నాయట. యుద్ధ విరమణకు 3 షరతులు పెట్టింది. ఏది? ఇజ్రాయెల్. ఏది? ఇరాన్. అమెరికా, ఇజ్రాయెల్ ముందు ఇరాన్ డిమాండ్లు పెట్టింది. మా చట్టబద్ధమైన హక్కులు గుర్తించాలి 1, యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలి 2, భవిష్యత్తులో దాడి చేయకుండా అంతర్జాతీయ హామీ కావాలని 3. ఈ 3 డిమాండ్లు పెట్టినట్ట ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ డిమాండ్ చేస్తున్నాడు. ప్రాంతీయ శాంతి సుస్థిరతకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించిండు. ఈ 3 డిమాండ్లు పెట్టేసిరట. మా చట్టబద్ధమైన హక్కులను గుర్తించాలి, యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలి, భవిష్యత్తులో దాడి చేయకుండా అంతర్జాతీయ హామీ కావాలని చెప్పేసి 3 డిమాండ్లు పెట్టేదంట ఇరాన్. ఎంతలే అనుకొని తప్పుడు లెక్కలేసిన ట్రంప్. నిజంగా కూడా యాక్చువల్గా ఇదంతా చిన్న దేశం, వేసి పడేస్తా, తీసి పడేస్తా, తుడిచి పడేస్తా అనుకుంటే వాడు కూడా తక్కువేం లేడు ఇరానుడు. కాకపోతే ఇరాన్కి ఏమవుతుందంటే ఇక్కడ చైనా, తర్వాత అక్కడ రష్యా, ఈ 2 దేశాలు కూడా వీనికి సహకరిస్తున్నాయి. చూసుకోవాలి మేము అనుకుంటామని చెప్పి చెప్తున్నారట. ఎవరు? చైనా, ఇటు రష్యా కూడా. తీవ్ర దాడులతో లొంగిపోతుందని, పాలన మారుతుందని అంచనా వేసింది అమెరికా. దారుణంగా తప్పిన అమెరికా లెక్కలు. ఇరాన్ ఎదురుదాడితో ఆ చుక్కలు. హార్మజ్లో చమురు ట్యాంకర్లకు రక్షణ కల్పించలేమని చెప్పి అమెరికా చెప్తుంది. హార్మజ్ గుండా భారత్కు 1.35 లక్షల టన్నుల ముడి చమురు ఎగుమతి చేస్తుందని చెప్పి అంటారు. ఇక బోరుమన్న కుటుంబం ఇప్పటికే వారికి 30 లక్షల రూపాయలు అప్పట. 350 ఫీట్లు తవ్వినా బోరు పడలేదట. మరో బోరుబావి తవ్వేస్తుంటే భర్త, భార్య గొడవ పడ్డారట. 3 పిల్లలతో కలిసి బయలు దించి చనిపోయారు పాపం. ఎక్కడ ప్రైవేట్ యాక్టర్లకు చెప్పిండు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అల్లు అర్జున్ హాలీవుడ్లోనూ రాణించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండట.
స్పీకర్ నిర్ణయం తీసుకున్నారుగా, విచారణ ముగిస్తున్నాం. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీంకోర్టు చెప్పింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లను పరిష్కరించినట్లు ప్రకటించింది. స్పీకర్ తీర్పు కాపీలను పిటిషనర్లకు ఇవ్వకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది. 24 గంటల్లో ఆర్డర్ కాపీలు, 24 రోజుల్లో అన్ని పత్రాలు అందజేయండి. స్పీకర్ కార్యాలయానికి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. 2.78 కోట్ల జనాభా, 4 లక్షల కోట్ల పెట్టుబడులు. ఇక హెచ్ఎండిఏ పరిధిలో 2050 నాటికి అవసరాల మేరకు సమగ్ర రవాణా వ్యవస్థ ఉంటుందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇంటర్ విద్యార్థి కీచక పర్వం, దుర్మార్గుడు వీడు 3 విద్యార్థులపై అత్యాచారం చేసినట, ఫోన్లో చిత్రీకరణ. డబ్బు ఇవ్వకపోతే ఆ దృశ్యాలను బయటపెడతానని బెదిరించిందట. ఓ బాలికకు గర్భం వచ్చింది. ప్రైవేట్ ఆసుపత్రిలో అబార్షన్ కూడా చేసిరు. నిందితులపై కేసు నమోదు చేసిండ్రు. జువైనల్ హోమ్కు తరలింపు, 2 వైద్యులు, ఓ నర్సు రిమాండ్ చేసిండ్రు. నాగర్ కర్నూలు జిల్లాలో ఘటన జరిగింది. సుంకాల కోసం వాణిజ్య దర్యాప్తు ఇక భారత్, చైనాతో పాటు 16 దేశాలపై జరుపుతాం. అన్యాయమైన వాణిజ్య విధానాన్ని సవరిస్తాం. అమెరికా వాణిజ్య ప్రతినిధి వెల్లడి. ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పుతో నేపథ్యంలో ట్రంప్ యంత్రాంగం కొత్త అస్త్రం ప్రయోగిస్తుందంట. రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు ఉంటాయి. 5,28,239 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. 2,676 పరీక్షా కేంద్రాలు ఉంటాయి. విద్యార్థులు సాధారణ దుస్తుల్లో, అంటే యూనిఫామ్ వేసుకోకుండా ఏం కదంట, ఉంటా. త్రిపురాల ఉత్తర భాగానికి హడ్కో రుణంపై కదలిక. ఇక ఆర్థిక శాఖ వద్ద ఫైలు, 2,000 కోట్ల రూపాయల రుణం తీసుకోవాలని సర్కార్ నిర్ణయించిందట. ఇక త్రిపుర దక్షిణ భాగంలో 2,010 హెక్టార్ల భూసేకరణకు రంగం సిద్ధం చేసిందట. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. బీజేపీలో దుమారం, పదవుల కోసం వచ్చేటోళ్ళు లీడర్లు కారు, బ్రోకర్లు అని చెప్పేసి ఎన్వీఎస్ ప్రభాకర్ అంటున్నాడు. ఫేస్బుక్ పోస్ట్పై బీజేపీలో తీవ్ర చర్చ జరుగుతుంది. పాత కొత్త లీడర్ల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయంట. మరోసారి వెలుగులోకి వచ్చినాయి. పార్టీ వర్గాల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీలో దుమారం ఏదంట, పదవుల కోసం వచ్చేటోళ్ళు లీడర్లు కాదు బ్రోకర్లు ఉన్నాయంట. ఎవరు? ఎన్వీఎస్ ప్రభాకర్ అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే, ఎక్కడ ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న గారి ఇవాల్టి పర్యటన ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన వివరాలు ఇట్లున్నాయి. ఉదయం 9 గంటలకు హైదరాబాద్లోని తన కార్యాలయం నుంచి బయలుదేరుతారు. 11 గంటలకు హన్మకొండ చేరుకుంటాడు. 11 గంటల 10 నిమిషాలకు టీఆర్పీ పార్టీ కార్యకర్తలతో కలిసి కాకతీయ యూనివర్సిటీ రోడ్ వరకు బైక్ ర్యాలీలో పాల్గొంటాడు. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు కాకతీయ యూనివర్సిటీలోని మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాల వేసే కార్యక్రమం. ఉదయం 11 గంటల 45 నిమిషాలకు కాకతీయ యూనివర్సిటీలో ఉద్యోగస్తులు, తర్వాత విద్యార్థులు, ప్రొఫెసర్లతో ముఖాముఖి సమావేశం ఉంటుంది. 1:45 నిమిషాలకు భోజన విరామం ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు రెడ్డి కాలనీ, శారదా గార్డెన్స్ వద్ద ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్పీ ముఖ్య నాయకుల సమావేశం ఉంటుంది. సాయంత్రం 5:45 నిమిషాలకు గోపాలపురం చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు హన్మకొండలోని గోపాలపురం గ్రామ పంచాయతీ వద్ద టీఆర్పీ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 6:30 నిమిషాలకు గోపాలపురంలోని సర్వాయి పాపన్న గౌడ్ జంక్షన్ వద్ద జరిగే బహిరంగ సభ మరియు పార్టీలో చేరికల కార్యక్రమం ఉంటుంది. రాత్రి 7:30 నిమిషాలకు హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతుంది. వీడికి వచ్చేసరికి 9:30 అవుతుంది. ఇది తీన్మాన్ మల్లన్న ఇవాళ పర్యటనకు సంబంధించినటువంటి షెడ్యూల్. ఎల్పీజీ సంక్షోభం, సిలిండర్ కోసం యుద్ధం. తెల్లవారుజాము నుంచే క్యూలో చేతిలో ఖాళీ సిలిండర్, కండ్ల నిండా నీళ్లు, పనిచేయని యాప్సు, అందని గ్యాసు. రంగంలోకి బ్లాక్ గ్యాస్ మాఫియానంట. 5,000 ఇస్తేనే సిలిండర్, సామాన్యుడు తినాలా, సిలిండర్ కొనాలా? సాంకేతిక లోపమా, కృత్రిమ సంక్షోభమా? పొయ్యి వెలగట్లే, ఆకలి తీరట్లే, గ్యాస్ కష్టాల్లో సామాన్యుడు బతుకు అని చెప్పేసి డొమెస్టిక్ సిలిండర్లు కమర్షియల్ వైపు చేతులెత్తేసింది సివిల్ సప్లైస్. దారుణంగా ఉంది పరిస్థితి. ఏం లేదంటారు. మళ్ళా వంట గ్యాస్ ఎఫెక్టు, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ చేసినంట టెక్ దిగ్గజం కంపెనీ ఇన్ఫోసిస్. 2 రోజుల పాటు క్యాంటీన్లు సేవలకు బ్రేక్. ఇన్ఫోసిస్లోనూ అదే పరిస్థితి. ఫుడ్ కౌంటర్లు తాత్కాలికంగా క్లోజ్ చేసిరట. ఇక డిఫెన్స్ కాదు, ఎఫెన్స్. ఇరాన్ దూకుడు, ఇజ్రాయెల్, యుఎస్ బెంబేలు ఎత్తుతున్నాయట. ఐరన్ డోమ్ను ఛేదిస్తున్న ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ అంట. టెహ్రాన్ అటాక్స్తో టెల్ అవీవ్ ఆగమాగమైంది. హర్ముజ్ జలసంధిపై సడలని పట్టు, ఇరాన్ పట్టు. యుఎస్కు గట్టి బదులిస్తున్నది ఇరాన్. టెహ్రాన్ దూకుడుతో బిత్తరపోయింది పెంటగాన్. ఏ కాలంలో ఉన్నావు? వరంగల్లో దారుణం.
ఇంటి పన్ను కట్టలేదని గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లిన మున్సిపల్ సిబ్బంది అట. చూసుకోయిగా వీడు ఏం మనుషులో ఏమో. పేదోడి సిలిండర్ ఎట్లా తీసుకుపోతారు? బడాబాబులు జోలికి వెళ్లే దమ్ముందా? మున్సిపల్ అధికారులపై నెటిజన్లు ఫైన్ అవుతున్నారు. ఏది సోషల్ మీడియాలో. ప్రజా సమస్యలు పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత. అధికారులు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలి. అభివృద్ధి పనులు ప్రజలకు కనిపించేలా ఉండాలి. గ్రామాల నుంచి పట్టణాల వరకు సమాన అభివృద్ధి జరగాలి. యాదాద్రి జిల్లా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న మాట్లాడాడు. ఇక ఇవాళ వరంగల్ జిల్లాలో విస్తృత పర్యటన, పలు చోట్ల టీఆర్పీ జెండాల ఆవిష్కరణ ఉంటుంది. ప్రజా సమస్యలు పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొని మల్లన్న మాట్లాడుతూ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగాలని అధికారులకు సూచించారు. అభివృద్ధి పనులు ప్రజలకు ప్రత్యక్షంగా కనిపించేలా చూడాలని, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు సమానంగా అభివృద్ధి జరగాలని ఈ సందర్భంగా తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించినటువంటి కార్యక్రమాలు ముందుకెళ్లాలని చెప్పిండు. ఇక గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది. భారత్లో ఇంధన సంక్షోభం ముంచుకొస్తోంది. గ్యాస్, పెట్రోల్, ఎల్పీజీ సరఫరాలో తీవ్ర సమస్యలు తప్పవని తెలుస్తోంది. బీజేపీ ప్రభుత్వ తప్పుడు విధానాలే ఈ పరిస్థితికి కారణం. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వెంటనే చర్యలు చేపట్టాలి. ఈ అంశంపై మాట్లాడేందుకు లోక్సభలో అనుమతించాలని చెప్పేసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నాడు. ఇగో యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ కలకలమట. ఇంత పరిశాన్ చూసుకో. ట్రీట్మెంట్ ఇస్తానంటూ పేషెంట్ గదిలోకి ప్రవేశించిండు. రోగికి మత్తుమందించి బంగారం ఎత్తుకొని పోయాడట వాడు. 10 తులాల బంగారంతో ఉడాయించిన మహిళ. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాడు పోలీసులు. చూసుకోగా ఇక్కడ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ కలకలం సృష్టించింది. ఇక వైట్ కోట్ వేసుకొని డాక్టర్లా నటించి పేషెంట్లను బురిడి కొట్టించింది. అగో ట్రీట్మెంట్ పేరుతో ఓ రోగికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి 10 తులాల బంగారం అపహరించింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం బోయిన్పల్లికి చెందినటువంటి సుధారాణి అనారోగ్యంతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుందట. గురువారం డిశ్చార్జ్ కావాల్సి ఉండగా ఈ క్రమంలో ట్రీట్మెంట్ పేరుతో పేషెంట్ గదిలోకి వెళ్లిన నకిలీ డాక్టర్ రోగి బంధువును బయటకు పంపించింది. అనంతరం మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఒంటిపై ఉన్నటువంటి 10 తులాల బంగారం ఎత్తుకుని అవతల పడ్డదట. చూసుకోయిగా గ్యాస్ కొరత రానివద్దు. మరి యశోద ఆసుపత్రులకు గంత భద్రత ఉందన్నట్టు. సరిపడా సిలిండర్లు ఉండేలా చూడండి. ఇక గ్యాస్ కొరత ప్రభావం అనేక రంగాలపై పడుతోంది. హోటల్, హాస్టల్, చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. అందుకే వీలైనంత త్వరగా గ్యాస్ సిలిండర్ సరఫరాను పెంచండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అంటున్నాడు. కేంద్ర మంత్రి హర్దీప్కు బహిరంగ లేఖ రాశాడు. ఇక ముంబై చేరుకున్న ముడి చమురు నౌక హర్ముజ్ జలసంధి నుంచి సౌదీ క్రూడ్ ఆయిల్తో సేఫ్గా వచ్చేసింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న భారత షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఇక్కడ ఇరాన్ అనుమతితోనే భారత్కు చేరిన క్రూడ్ ఆయిల్ నౌక అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఆశలు ఆవిరి. స్టాక్ మార్కెట్లు భారీ పతనమైనవి. సెన్సెక్స్కు 829 పాయింట్ల నష్టం జరిగింది. నిఫ్టీ 227 పాయింట్ల నష్టంతో క్లోజ్ అయింది. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి గేమ్ ఏమంటుందో చూద్దాం. ఇక స్విస్ ఓపెన్ ప్రీ క్వార్టర్స్కు తరుణ్ ఎంపికైనట. బ్యాడ్మింటన్లో హైదరాబాద్ సత్తా చాటిండు. సామాన్యుడికి ధరల దరువు. మార్కెట్లో మంట ముట్టిస్తున్న నిత్యావసరాలు. గత నెలలో విజృంభించిన రిటైల్ ద్రవ్యోల్బణం జేవుకు చిల్లులు పెడుతూ 3.21% నమోదైందట. ఎల్పీజీ వినియోగం బారులు తీరింది. గోసుకో పెట్టేసిరు మంచిగా. గ్యాస్ బ్లాక్ దందా. చాలామంది ఏం చేస్తారట అసలు యాక్చువల్గా ఇదే మంచిగా అని చెప్పేసి బ్లాక్ చేస్తారట మొత్తం. ఏంది గ్యాస్ సిలిండర్ లేవు అని చెప్పేసి అంటే ఎంత రేట్ అయినా పెట్టి కొంటారు కదా, అటువంటి కథ చేస్తారట కొంతమంది లంగలు. గ్యాస్ సరఫరా తక్షణమే పునరుద్ధరించాలి. గ్యాస్ సిలిండర్ల కొరతపై కేంద్రం స్పందించాలి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 90% హోటళ్లు, రెస్టారెంట్లు 48 గంటల్లో మూతపడే ప్రమాదం ఉంది. హైదరాబాద్లో లక్షలాది మంది విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్కు భోజనం దొరకని స్థితి. గ్యాస్ లభ్యతపై జిల్లా స్థాయి పంపిణీ వివరాలతో కూడిన పబ్లిక్ డాష్బోర్డ్ ఏర్పాటు చేయాలి. సిలిండర్ ధర పెంచకుండా నియంత్రించాలి. ఎల్పీజీ కొరతపై కేంద్ర మంత్రికి కేటీఆర్ లేఖ రాసినట. లేఖ రాస్తే ఇక్కడనేమో కొరత లేదు, సామాన్యులకు సమస్య రానివ్వం, ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ తగినన్ని నిల్వలు ఉన్నాయని చెప్పేసి లోక్సభలో కేంద్ర మంత్రి హర్దీప్ అంటున్నాడు. మరి
ఇక్కడేమో దొరుకుతలే అంటారు, అక్కడేమో ఉండదు అంటారు. మరి ఏందో తగ్గేదేలే. అమెరికా స్థావరాలపై దాడులు చేస్తూనే ఉంటాం. హార్మోజ్ జలసంధి మూసివేతను కొనసాగిస్తాం. గల్ఫ్లో స్థావరాలన్నింటినీ అమెరికా మూసేయాలి. లేని పక్షంలో ఈ యుద్ధం ఇలాగే కొనసాగుతుంది. స్కూల్ పిల్లల మృతికి తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పేసి అంటున్నది ఇరాన్. నాడు అగ్రపదం నేడు ఆగమాగం. కేసీఆర్ పాలనలో దేశానికి దిక్సూచిగా రాష్ట్రం. కాంగ్రెస్ 2 ఏళ్ల ఏర్బడిలో దిక్కుతోచని స్థితిలో ఆర్థిక పరిస్థితి అని చెప్పేసి ఇట్లా రాసుకొచ్చింది. సొంత రాబడితో రాష్ట్రం స్వయం సమృద్ధి. ఇక్కడ అప్పులే ఆదాయం, అన్నింటా అస్తవ్యస్తం. ఇప్పుడు 80% చేరిన సొంత పన్నుల వాటా, పథకాలు లేవు, నిధులు రావు, బిల్లులు ఇవ్వరు. ఇగో ఇట్లా అప్పుడెట్లున్నది ఇప్పుడెట్లున్నదని రాసుకొచ్చింది. మౌలిక వసతులే లక్ష్యంగా మూలధన వ్యయంలో 160% వృద్ధి నమోదు చేసిరట. అటకెక్కిన గ్యారెంటీలు, ఎగవేసిన హామీలు. దేశ సగటు కంటే తక్కువగా రుణభారం. 2023-24 ఆర్థిక ఆరోగ్య సూచి వెల్లడించిందని చెప్పేసి ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచి జరిగింది, ఇప్పుడు బాగాలేదని చెప్పేసి రాసుకొచ్చింది. ఒక్కొక్కటిగా పోరుబాటులోకి వివిధ వర్గాలు, దగాపడిన జనం, దండు కడుతున్న వైనం. ఇక పంప్ హౌజులకు కరెంటు కట్టు. 4,750 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించే వరకు సరఫరా నిలిపివేత. ఇరిగేషన్స్కు తేల్చెప్పింది ట్రాన్స్కోనట. సర్కార్ దవాఖానకు మందులు బంద్. 60 కోట్ల రూపాయల బకాయిలను రేవంత్ ప్రభుత్వం చెల్లించని ఫలితం. సరఫరా నిలిపేసినట్ట సప్లయర్లు. ఆర్టీసీ పోరుబాట. ఇవాళ ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చే అవకాశం ఉందంట. 24న డిపోల ఎదుట ధర్నాలు. ఉధృత పోరాటానికి జేఏసీ పిలుపునిచ్చింది. ఇవాళ నిరుద్యోగుల మార్చ్. అసెంబ్లీలో 2 లక్షల ఉద్యోగాలపై ప్రకటన చేయాలి. నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండు. 15 వరకు వరుస ఆందోళనట. యూరియా సరిపడా లేదు. జూలై నాటికి 50,000 టన్నులకు మించి యూరియా అందుబాటులో ఉండదు. పంపాలంటూ కేంద్రానికి మంత్రి లేఖ రాసిరట. గురుకులంలో ఫుడ్ పాయిజన్. 40 మందికి అస్వస్థత అయిందంట. కొత్తగూడెం జిల్లా గుండుగులపల్లిలో ఘటన జరిగింది. పాపం పిల్లలు. భగీరథ ప్రయత్నంలో దగాపడ్డ కుటుంబం. అప్పు చేసి బోరు మీద బోరు వేసి అయినా నీళ్లు పడక తండ్లాటనట. వద్దని వారించిన భార్య, ససేమిరా అన్న రైతు. 2 బిడ్డల్ని బావిలో తోసేసి ఆత్మహత్య చేస్తుందట పాపం మహిళ. మళ్లీ రోడ్డున పడేశారు. ఖమ్మంలోని అంబేద్కర్ భవన్ పునరావాస కేంద్రంలో తలదాచుకున్న వెలుగుమట్ల బాధితులను పోలీసులు బలగాలతో బలవంతంగా వెళ్ళగొడుతున్న దృశ్యాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరి ఏందో కథ ఇది. ఇంటి పట్టాలు ఇస్తామని ప్రభుత్వం మరో మోసం. పునరావాస కేంద్రాల నుంచి బాధితుల గెంటివేత. కన్నీటి పర్యంతమవుతూ బయటకెళ్లిన బాధితులు. భూదాన్ బాధితుల్లో అందరికీ దక్కని న్యాయం. 338 మందిని పట్టించుకొని రేవంత్ సర్కార్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరి వీళ్ళని కూడా చూస్తామని అన్నారు. చూడాలి మరి ఏం చేస్తారో. కాళేశ్వరం కమిషన్ చెల్లదు. లోపభూయిష్టంగా విచారణ జరిపిన కమిషన్. అన్ని ప్రాజెక్టుల అంచనాల వ్యయాలు పెరిగాయి. కేసీఆర్ను అపర భగీరథుడిలా రాష్ట్రం కీర్తించింది. కాళేశ్వరం కమిషన్పై హైకోర్టులో ముగిసిన వాదనలు. ఏప్రిల్ 8న తీర్పు వెలువరిస్తామని చెప్పిందంట ధర్మాసనం. ఆక్రమణలు క్రమబద్ధీకరణ. ఇక డెక్కన్ సిమెంట్స్ ఎపిసోడ్లో నాటకీయ పరిణామాలు. సర్కార్ పెద్దల కరసనల్లో అండగా నిలుస్తున్న అటవీ శాఖ. గతంలోనూ అక్రమాలపై ఒక్కో అధికారి ఒక్కోలా నివేదిక ఇచ్చిందట. కేంద్ర సాధికారత కమిటీ రంగంలోకి దిగినా మారని తీరు. క్రమబద్ధీకరించారు కదా అని చెప్పేసి అంటూ అధికారులు తేలిక భావన్నట. ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉన్నాయి. ఇక వరంగల్ పర్యటనలో ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న వెళ్ళిండు. తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించినటువంటి అంశాలతో పాటు అక్కడ విద్యార్థులు, తర్వాత అధ్యాపకులు, అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో మాట్లాడేందుకు, తర్వాత కొన్ని గ్రామాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో జెండా కార్యక్రమాలు కూడా ఉన్నాయి. దానికోసం అని చెప్పేసి తీర్మాన్ మల్లన్న ఆల్రెడీ వరంగల్ బయలుదేరిండు కాకతీయ యూనివర్సిటీకి. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఒక బహిరంగ సభ కూడా, సాయంత్రం బహిరంగ సభ కూడా పెట్టాలని చెప్పేసి నిర్ణయించినట్టుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంది.